నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరపు. ఆడవాళ్ళుగా పుడితే అనేక కష్టాలు, పోనీ మగవాళ్ళుగా పుడితే ఇంకా అనేక కష్టాలు. ఈ రెండూ కాకుండా ట్రాన్స్జెండర్గా పుడితే అనేక కష్టాలు ఉండవా? ట్రాన్స్జెండర్ని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రభుత్వాలు ఎలా గుర్తిస్తున్నాయి, అసలు ట్రాన్స్జెండర్ అంటే ఏమిటి, వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉంటాయి, అసలు ట్రాన్స్జెండర్ని ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడటానికి ప్రముఖ ట్రాన్స్జెండర్ చంద్రముఖి గారు ఉన్నారు. వారిని అడిగి వారి జీవితంలో జరిగిన సంఘటనలు, వారి ట్రాన్స్జెండర్ ఎలా అయ్యారు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, వారి కష్టాలు, వారి కన్నీటి గాథల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి చంద్రముఖి గారు, ఎలా ఉన్నారు? నేను ఇందాక ఇంట్రడక్షన్లో అన్నట్లు ఆడవాళ్ళుగా పుట్టిన కష్టాలు ఉన్నాయి, మగవాళ్ళుగా పుట్టిన కష్టాలు ఉన్నాయి. ఇది మనం గుర్తిస్తున్నాం, కానీ ట్రాన్స్జెండర్కి కష్టాలు ఉన్నాయి అనేది ఎవరన్నా గుర్తిస్తారా? అసలు ట్రాన్స్జెండర్స్ ఉన్నారన్నటువంటి మాటనే జనాలు గుర్తించట్లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే సొసైటీలో స్త్రీ పురుషుల సమానత్వం కోసమే గొడవ పడుతున్నటువంటి రోజుల్లో ట్రాన్స్జెండర్స్ కొత్తగా, అంటే ఇదేం కొత్త కాదు. మళ్ళీ మహాభారతంలో శిఖండి ఉన్నారు, రామాయణంలో ఉన్నారు, అన్ని యుగాల్లో చూసుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి కష్టాలు ఉండవా అంటే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళ కంటే 100% ఎక్కువ కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు. కానీ మీకు తెలుసా కష్టాలు? కానీ పబ్లిక్లో చాలామందికి ఒక వేరే భావన ఉంటుంది, వీళ్ళు కేవలం డబ్బు కోసం కొద్దిగా హార్ష్గా బిహేవ్ చేస్తారని, ఇంకా సెక్స్ వర్కర్స్గా ఉంటారని ఒక వేరే భావన ఉంటుంది. కానీ అసలు మీ కన్నీటి గాథల వెనకాల ఉంటాయి కదా సంఘటనలు, ఏం ప్రభావితం చేశాయి, ఇవి మాతో పంచుకుంటారా? ప్రభావితం కంటే ముందు ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి, అబ్బాయిలకు కూడా చాలామంది ఆడపిల్లల బట్టలు వేసి ఫొటోస్ తీసి ఎంతో మురిచిపోతుంటారు. ఎందుకో అబ్బా ఆడపిల్లలాగే ఉన్నాడు నా కొడుకు అని చెప్పుకునే తల్లిదండ్రులు నేను చాలామందిని చూశాను. ఆ తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు పుట్టగానే నా బర్త్ అసైన్ ఏదో చూసి, లేక నేను పుట్టేటప్పుడు ఆడపిల్లనా అబ్బాయినా అని డాక్టర్ ఏదైతే రాస్తాడో అది మాత్రమే మీకు చచ్చేదాకా గుర్తుంటుంది. కానీ దాని తర్వాత నేను పెరిగే క్రమంలో నా బాడీలో ఎన్నో రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి, తల్లిదండ్రులుగా మీరు అవన్నీ గుర్తిస్తారా? లేదు. నేను డైలీ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను, చెడ్డీ వేసుకుంటాను, వెళ్ళిపోతాను. చిన్నప్పుడు స్నానం చేపిస్తారు. మళ్ళీ కొంతమంది ఇప్పుడు అమ్మమ్మల నాన్నమ్మల చిన్నప్పుడు నేను వాడికి స్నానం చేయించినప్పుడు వాడికి బాగానే ఉందే, లైక్ మెయిల్ ఆర్గన్స్ బాగానే ఉన్నాయి వాడు ఎందుకు ఇప్పుడు అలా ప్రవర్తిస్తున్నాడు అని అంటారు. పెరుగుతూ క్రమంలో బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది, బాడీలో ఎన్నో రకాల జన్యుపరమైన లోపాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి పెరుగుతాయి, కొంతమందికి చూడండి 7th క్లాస్ 8th క్లాస్కి చాలా గడ్డం వచ్చేస్తుంది పిల్లలకి. వాడి బాడీలో క్రోమోజోమ్స్ హెయిర్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం. కొంతమందికి 20 years వచ్చిన గడ్డమే రాదు. వాడిని ఏమంటాం, పేడుమో వేసుకొని పుట్టాడు వీడు అంట. అలా మా బాడీలో కూడా మేల్ హార్మోన్స్ పెరగడం తగ్గిపోయి ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల నడక మారుతుంది. ఆ నడక మారినప్పుడు సొసైటీ మనం ఒక రకంగా చూస్తుంది, ఏంటి వీడు తేడాగా నడుస్తున్నాడు అని చూస్తారు. ఆ చూసేటప్పుడు మన భావాలు మారిపోతూ ఉంటాయి, నడక మారుతుంది, మాట్లాడే పద్ధతి మారుతుంది, చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాం, అబ్బాయిలతో మాట్లాడడం మానేసి అమ్మాయిలతో ఫ్రెండ్లీగా ఉంటాం. ఇవన్నీ చూసి పేరెంట్స్ పిలిచి స్కూల్లో ఏం చెప్తారు, మీ అబ్బాయి ఏంటండి ఎప్పుడు చూసినా ఆడపిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు, కొంచెం తక్కువ చేయమని చెప్పండి అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారు, ఏది ఎప్పుడు చూసినా ఆడపిల్లలతో తిరుగుతామేమిరా, ఆడపిల్లలు ఆడినా చమ్మచక్కలు ఆడతావు, ఈ ఆటలు ఆడతావు. ఐ వాజ్ కంఫర్టబుల్ అండ్ మై బాడీ ఈజ్ కంఫర్టబుల్ టు యూ. అండ్ ఇలా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది గ్రహిస్తారు వీడేంటి తేడాగా ఉన్నాడు అని. తేడా అన్న పదం ఎప్పుడైతే మన చెవులో పడుతుందో అద్దం ముందు కూర్చుంటాం, నన్ను ఎందుకు తేడా అంటున్నారు, నాకెందుకు గడ్డం మిసం రావట్లేదు, నేను ఎందుకు ఆడపిల్లలాగా నడుస్తున్నాను, అబ్బాయిలు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమంది ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారని ఫస్ట్ మనం చెప్పేది అద్దానికి. టు బీ ఫ్రాంక్, ఇప్పటికీ కూడా అద్దమే బెస్ట్ ఫ్రెండ్ ట్రాన్స్జెండర్కి. ఏడుపు వస్తే అద్దం ముందు మాట్లాడుతూ ఏడుస్తాం, బాధ అనిపిస్తే అద్దం ముందు మాట్లాడుకుంటాం, అందంగా రెడీ అయితే అద్దం ముందే మురిసిపోతారు. ఎవడున్నాడండి చెప్పేవాడు, నువ్వు బాగున్నావు అని చెప్పి ఒక మనిషి ఉంటాడా? ఎవరు ఉండదు. సో అద్దం ముందు మాట్లాడుకునేటప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్ పెరగటము, మనం సడన్గా మన స్టడీస్ తగ్గిపోవడము, దేని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడము, మళ్ళీ ఊరుకుంటారా కొంచెం మనం ఏమైనా తేడాగా మాట్లాడితే, ఏందిరా సీను మీ అబ్బాయి ఏంది ఆడపిల్లలాగా ప్రవర్తిస్తుందంటే డాడీ వచ్చి చెప్తాడా, అలా ప్రవర్తించొద్దు నాన్న అని చెప్పడగా బెత్తం తీసుకొని బాధేస్తాడు. నేనేం తప్పు చేశానని మీరు నన్ను కొడుతున్నారు అని అడిగే ధైర్యం నాకు లేదు. ఆ వయసుకు ఉండదు.
ఆ వయసుకు ఉండదు, అర్థం కాదు. అర్థం అవ్వటమే కష్టం జెండర్ అనేది. పోనీ స్కూల్లో దాని గురించి ఒక ఎడ్యుకేషన్ ఏదైనా ఫిజికల్గా ఏ మార్పు ఉండదు, పెద్ద మార్పు ఉండదు, కనపడదు. ఇప్పుడు తండ్రి ప్యాంట్ ఇప్పి చూస్తాడా, తల్లి ప్యాంట్ ఇప్పి చూస్తుందా? ఒక ఏజ్ వచ్చాక తల్లిదండ్రుల ముందు బట్టలు మార్చుకోవడానికి మనం సిగ్గుపడతాం. అది నా బాడీ హార్మోనల్ ప్రాబ్లం, నా మనసుకున్న ప్రాబ్లం. బట్టలు ఇప్పితే ఇప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒక ఏజ్లో టు బీ ఫ్రాంక్స్ అంటే ఇన్నర్స్ వేసుకోకుండా స్విమ్మింగ్ చెరువులలో దిగి ఈతలు కొట్టుకునే వయసులు మావి. అప్పుడు హైదరాబాద్లో అంటే ఒక 10 years 15 years బ్యాక్ వెళ్ళిపోవచ్చు, 20 years. నా ఏజ్ ప్రకారం ఒక 20 years బ్యాక్ మీరు వెళ్తే చెరువులలో ఈత కొట్టేవాళ్ళు. అందరు చెరువులో ఈత కొడితే నేను బట్టలతోటే దూకేదాన్ని. నాకు సిగ్గు అనిపించి, అందరు బట్టలు లేకుండా దూకినా చాలామంది మేము బట్టలతోటే దూకేవాళ్ళం. అదేంటి అంటే ఏమో మరి వాడు ఏమో మరి బట్టలు ఇప్పడానికి సిగ్గుపడతాడు అని మా అమ్మ చెప్పేది. అంటే మా మమ్మీ మాకు స్విమ్మింగ్ నేర్పించడానికి వచ్చేవాడు. సో నా గురించి కాకుండా చాలామంది ఇంతే ఉంటారు. ఆడపిల్లలాగా ఉన్నప్పుడు బట్టలు లేపుతాం, జడ పెంచుకోవాలి, ఆడపిల్లలాగా ఉండాలి, అమ్మ చెల్లెలు బట్టలు వేసుకొని ఇంట్లో ఎవరు లేనప్పుడు అద్దం ముందు చూసుకోవటం, ఇవన్నీ చేస్తాం. సడన్గా ఒకరోజు ఏం జరుగుతుంది, ఏ అమ్మో ఏ చుట్టుపక్కల కిటికీలోంచి చూసిన బొమ్మ అమ్మకి చెప్పింది, వీడు రాత్రి నుంచి మీ పాప బట్టలు వేసుకొని తిరుగు, దెబ్బలు కొడతారు. మారు అని దెబ్బలు కొడతారు. కొంతమంది డాక్టర్స్ తీసుకెళ్తారు, సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాడు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏం చెప్తాడు వాడు, లేదండి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నాడు, అప్పుడు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఏం లేదు, ఏదో దయ్యమో గాలో పట్టిందని పక్కన నిన్న ముసలమ్మ చెప్పింది, ఈ ఆడదయ్యమో పట్టింది అని. ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టి యాపాకులతో కొట్టియటమో, లేకపోతే వాడికో 10,000 పడేసి ఇట్ట చేసిండు అట్ట చేసిండు, మీకు తెలియదు. ఇవన్నీ జరిగాయి. అవన్నీ జరిగినా కూడా నేను మారలేదు అంటే ఇది రోగం కాదు, ఇది రోగం మాత్రం కాదు, ఇది ఒక బాడీలో ఉన్నటువంటి డిఫెక్ట్ వల్ల అసంకల్పితంగా వస్తుంది. అంతే, అసంకల్పితంగానే వస్తుంది బాడీ. నేను అబ్బాయి ఇలాగ పుట్టి అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నానంటే నా గుండె కాదు కదండి ప్రాబ్లం, నా మైండ్ ప్రాబ్లం. మీకు మనసుతో ప్రాబ్లం, మీ మనసు యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను ట్రాన్స్జెండర్ అని. మీకు మనసుదే ప్రాబ్లం, కానీ నా మైండ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరిగే క్రమంలో దెబ్బలు తిన్నా, ఏం తిన్నా, కొట్టినా, కొజ్జ చెక్క. ఇప్పుడు మా అన్నయ్య 10th చదువుతున్నప్పుడు I was in 7th class. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రోడ్డు మీద అక్కడెక్కడో కూర్చొని సిగరెట్లు తాగేవాళ్ళు. నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి నేను మ్యాచ్ ఆడేదాన్ని కాదు, చూసి వచ్చేదాన్ని. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తుంటే మీ తమ్ముడు ఏంద్రా కొజ్జంలాగా చేస్తుండు, మీ తమ్ముడు ఏంద్రా చెక్కగారిలాగా తీస్తుండు అని అనగానే మా అన్నయ్య వచ్చి బ్యాటరీ కొట్టడం, ఇవన్నీ జరుగుతాయి మీతో. ఇళ్ళలో కొట్టడం ఫస్ట్ తల్లిదండ్రులు కొడతారు, తర్వాత పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కొడతారు. మరీ ఎక్కువైపోతే ఫ్యామిలీ అంతా వచ్చి పంచాయతీ పెడతారు. పెట్టి నువ్వు మొగోడివి, మగపిల్లగానిలాగా బతుకు. అమ్మ నేను చూడడానికి మగపిల్లలాగా ఉన్నా, కానీ నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ నా మైండ్ సెటప్ ఆడపిల్లలాగా, మానసికంగా మీరు లేడీ అంటే డిఫరెంట్ బాడీ. నేను పుట్టాల్సిన అమ్మాయి బాడీని కాదని నేను అబ్బాయి బాడీని పుట్టాను. ఆ ప్రాబ్లమ్స్ వల్లే మనం అద్దంలో మాట్లాడతాం, ఏడుస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత దొంగతనం చేస్తే దొంగ అంటాం, అది అతను తప్పు. అత్యాచారం చేస్తే రేపిస్ట్ అంటాం, అది అతను తప్పు, అతను చేసిన పని వల్ల. ఇది మీరు చేసుకోలేదు, కానీ మీరే ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇన్ ద సెన్స్ మీ జోనర్ మొత్తం. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది అంటే మిమ్మల్ని ఒక సంఘంగా కూడా గుర్తించట్లా, మగజాతి ఆడజాతి. కానీ మిమ్మల్ని ఈ ట్రాన్స్జెండర్గా ఒకటి అనేది కూడా గుర్తించట్లా. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే అండి, అసలు ట్రాన్స్జెండర్గా పుట్టడం నేను తీసుకున్న తప్ప. మా పేరెంట్స్ ఏమంటారు, మేము ఏ జన్మలో ఏం తప్పు చేశాము, ఇట్లాంటి వాడిని పుట్టాము, ఇట్లాంటి వాడిని కన్నాము అనుకుంటారు. ఒక్కడే కొడుకున్న వాళ్ళు ఉంటారు. అంటే 4 ఆడపిల్లలు ఉండి వాడు ఇలా ట్రాన్స్జెండర్ అయిపోతే ఆ తండ్రి నేను బాధపడద్దు అనను, వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడటం, ఎందుకు, వాడు ఎలా ఉన్నాడు వాడిని అలాగే ప్రయోజకుని చేస్తే యాక్సెప్టెన్సీ అనేది పబ్లిక్లోకి వస్తుందా ఎప్పటికైనా? ఇప్పటికి వచ్చిందండి, ఇప్పటికి ఒక 30% యాక్సెప్టెన్సీ. ఒక చిన్న మాట చెప్తాను, మీరు యాక్సెప్టెన్సీ పబ్లిక్లో 20 to 30% వచ్చింది అంటున్నారు. అసలు చులకన భావం అనేది పక్కన పెడితే, ఒక ట్రాన్స్జెండరు ట్రైన్లోనే వచ్చింది, వాళ్ళు పైసలు తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ వస్తుంటేనే లేడీస్ నవ్వుతారు, మగపిల్లలు భయపడతారు. వాళ్ళని ఒక మూడో సంఘంగా గుర్తిస్తే ఆ నవ్వు రాదు, ఇక్కడ భయం రాదు. మరి మీరు 20 to 30% గుర్తించారు అంటే ఇప్పుడు చూడండి, తమిళనాడులో 4 జాబ్ చేస్తున్నారు. ఒకతను ప్రీతికా యాష్ని, షీజ్ ఫస్ట్ ట్రాన్స్ ఎస్ఐ. ఓకే, ఎస్ఐ. ఫస్ట్ నర్స్ ఇన్ కేరళ. ఓకే. ఫస్ట్ ట్రాన్స్జెండర్ యాక్ట్రెస్ ఇన్ మలయాళం అంజలి అమీర్. ఓకే. ఫస్ట్ ట్రాన్స్జెండర్ సింగర్ ఇన్ తెలుగు స్టేట్స్ చంద్రముఖి. ఇట్లా కొంతమంది గ్రో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, కోషమహల్ ఫస్ట్
కంటెస్టెంట్, ఇండియన్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ Contestant. టేకెన్ బీ ఫామ్ తీసుకొని కంటెస్ట్ చేసిన ఫస్ట్ ట్రాన్స్జెండర్ చంద్రముఖి. మాత్రమే. అది నేను చెప్పుకోవడానికి ఎందుకు గర్వపడతాను అంటే నాలా ఇంకో 100 మంది చేయాలి అని. పార్టీలు కూడా ఇవ్వాలి, ముందుకు రావాలి, ఇవ్వాలి. సో అట్లా ఉన్నారు. అట్లా ఏమవుతుందంటే రే వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే చేస్తారు కదా అని కొన్ని కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. మీకు ట్రాన్స్జెండర్ అందరికీ గుర్తింపు కార్డులో జెండర్ ప్లేస్లో ఏమని ఇస్తారు? ట్రాన్స్జెండర్ TRANSGENDR అని ఇంగ్లీష్లో ఉంటుంది, నపుంసకులు అని తెలుగులో ఉంటుంది. అదే అచ్చా అచ్చా. తెలుగు వర్డ్ దానికి. నపుంసకులు అనే పదం కరెక్టా? అసలు చాలా తప్పు పదం అది కదా. తప్పు పదం అంటే ఒకటి అంటే, దేవలిపి భాషలో అది కరెక్ట్. లైక్ ఇప్పుడు బైబిల్లో నపుంసకులు అనే ఉంటుంది మనం మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ మూడో జాతి, మగజాతి, ఆడజాతి, మూడో జాతి అనుకున్నప్పుడు దానికి ట్రాన్స్జెండర్ అని పెట్టినప్పుడు నపుంసకులు అనే పదము కరెక్ట్ అని మీరు అంటున్నారు. ఎవరైతే బాడీలో ఎరెక్షన్ లేకుండా కంప్లీట్ గా స్త్రీతత్వంతో ఉన్నవాళ్ళు నపుంసకులు కాదు. ఓన్లీ మగతనం లేని వాళ్ళు మాత్రమే నపుంసకులే. నపుంసకులు. అంటే సెక్స్కి పనికిరాని వాళ్ళు నపుంసకులని. అంటే ప్రభుత్వం అంత దరిద్రంగా ఉంది మన ఇండియన్ కన్స్టిట్యున్సీ అనేది అర్థం చేసుకోవాలి మన మైండ్ సెట్. మీరు చెప్పేది కరెక్టే. నపుంసకుడు ఎవరైతే భార్యని సుఖపెట్టలేని వాడు మాత్రమే. మగవాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఫిజికల్ గా అన్నీ ఉండి కేవలం సెక్సువల్ సామర్థ్యం లేని వాళ్ళు నపుంసకులు కదా. వీళ్ళు అలాగే అనుకుంటారు. ఇంకా కానీ వాళ్ళకి నపుంసకులకి మానసిక తత్వం మగతత్వమే ఉంటుంది కదా. బాడీ పవర్ కానీ అన్ని అలాగే ఉంటాయి. కానీ ఈ ట్రాన్స్జెండర్కి అలా కాదు కదా. సో అది గవర్నమెంట్ షుడ్. ఎప్పుడైనా దీని మీద ఏమన్నా మీరు మాట్లాడారా? చాలాసార్లు నపుంసకులు కాదు మేము అని. చాలాసార్లు చర్చలు జరిగాయి. అంటే ఈ చర్చలు ఎలా జరగాలి అంటే ఎప్పుడు అయితే రాజకీయంగా మేము బలపడి, ఫైనాన్షియల్గా మేము బలపడి, సొసైటీలో మాకంటూ ఒక గుర్తింపు వచ్చిన రోజు నా వాయిస్ వినపడుతుంది సొసైటీకి. ఎలా వినపడుతుంది? మీ సంఖ్య పెరుగుతుందా? మీరు మైనారిటీ కదా. సంఖ్య పెరగదు కానీ నేను లోక్సభలో కూర్చొని, పార్లమెంట్ సభలో కూర్చొని ట్రాన్స్జెండర్స్కి ఇవి కావాలి అని చెప్పగలిగేటువంటి ఒక స్థాయి వచ్చిన రోజు ఈ రోజు మీరు గమనించండి. ఆడవాళ్ళు కూర్చుంటారు, ఆడవాళ్ళని మాట్లాడిస్తున్నారా? మగవాళ్ళు మాట్లాడరు. మగవాళ్ళు పోనీ అన్నీ మాట్లాడతారా? ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే ఎంపీ ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడడం మీరు చూసారా? ఇన్ని సంవత్సరాలు పోను కరోనా పుణ్యం అని కేసీఆర్ గారి నోట్లో నుంచి ట్రాన్స్జెండర్స్ అన్న వర్డ్ వచ్చింది. కరోనా వల్లే, లేకపోతే వచ్చేది కాదు. థ్యాంక్స్ ఫర్ కరోనా. ఓకే, మీకంటే గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాల వాళ్ళు ట్రాన్స్జెండర్స్కి కూడా ఏమి ఇచ్చారు? లైక్ డ్రైరేషన్ ఇచ్చారు, కాస్త డబ్బులు సహాయం చేశారు, ఇవన్నీ చేశారు. మళ్ళీ మర్చిపోయారండి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? అనేది బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత MSW చేశానండి. పీజీ అయిపోయింది. పీజీ అయిపోయింది. నేను అలయన్స్ ఇండియా MNCలో అడ్వకేసీ ఆఫీసర్ 7 years జాబ్ చేశాను ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి. ఓకే. ఇప్పుడు కూడా ఫ్రీలాన్సింగ్గా ఆర్గనైజేషన్లో చేస్తున్నాను. తెలంగాణ హిజరా ట్రాన్స్జెండర్ సమితి స్పోక్స్ పర్సన్ నేను, అధికార ప్రతినిధి హిజ్రా సమితికి తెలంగాణ. ఓకే. అండ్ ఫౌండర్ మెంబర్. ఎంతమంది ఉండొచ్చు తెలంగాణలో? 30,000 మంది ఉంటారండి. 30,000 మంది ఉన్నారు. అందులో ఆ 30,000 మందిలో కూడా చదువుకున్న వాళ్ళు 10,000 మంది ఉంటారు. ఆ 10,000 మంది డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే హైదరాబాద్లో 200 మంది, వరంగల్లో ఒక 200 మంది అలా ఉంటారు. అప్పుడు అందరికీ వైట్ కాలర్ జాబ్ ఇవ్వడం ప్రభుత్వం వల్ల కాని పని. అండ్ మేము చేయలేము. కార్పొరేట్స్లో పని చేస్తామో మనం చేయలేము. ఊడ్చే ఉద్యోగం ఇప్పుడు GHMC డే బై డే పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది. ఊడ్చే ఉద్యోగాలు ఇవ్వండి. నాలాంటి వాళ్ళు కనీసం సూపర్వైజర్ ఉద్యోగం. ట్రాన్స్జెండర్ చేస్తారా? కష్టపడే పనులు ట్రాన్స్జెండర్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓపెన్గా అడుగుతున్నాను. కష్టపడకుండా ట్రాన్స్జెండర్కి డబ్బులు వస్తాయి. కష్టపడకుండా డబ్బులు వస్తాయి. నేను ప్రజల్లో ఉన్న భావం చెప్తున్నాను. నేను అనట్లేదు మిమ్మల్ని. వాళ్ళు క్లాప్స్ కొడితే డబ్బులు వస్తాయి, భయపడిస్తారు. సెక్స్ వర్కర్గా నైట్ టైం చేస్తారు. ఓపెన్ టు సే, పబ్లిక్ అందరికీ తెలుసు. సో అట్లా డబ్బులు వస్తాయి. అంటే కష్టం లేకుండా డబ్బులు వచ్చేటప్పుడు కష్టపడే పని ఎందుకు చేస్తారనే భావన ఉంటుంది. కష్టం లేకుండానే పని చేస్తున్నారని మీరు అనుకుంటారు. సో ఆ కష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను. కృష్ణానగర్ డౌన్ గ్రీన్ బార్చ్ దగ్గర స్టార్ట్ చేయండి. మీరు అడుక్కోవడం, చప్పట్లు కొడుతూనే ఉండాలి. షాప్ ఎక్కాలి, దిగాలి, ఇంకొక షాప్ ఎక్కాలి, దిగాలి, ఇంకొక షాప్ ఎక్కాలి. అలా కనీసం ఎంత కాదనుకున్నా 1000 షాప్స్ అడుగుతారు. ₹2 ఇస్తాడు, రూపాయి ఇస్తాడు, ₹10 ఇచ్చేవాడు. ₹2 ఇస్తే తీసుకుంటారా? ఎందుకు తీసుకోరండి? మినిమం ₹10 మినిమం ₹10 అట్లా ఏం లేదు. ₹5 ఇస్తారు. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇస్తాను ఆ షాప్కి, నాకు ₹10 ఇస్తారు. ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో వచ్చి అడుక్కుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ₹2 ఇస్తారు, ₹5 ఇస్తారు. ఒక్కొక్కళ్ళు లేవు బోని కాలేదు అని చెప్తారు. ఈ షాప్లన్నీ ఎక్కి తిరిగి ఆ నడిచి సాయంత్రం మనిషి ఏమైపోతాడండి?
అలసట అనేది వస్తుంది. అలసట కాదు, మీరన్నా ఒక చోట కూర్చొని 8 గంటలు పని చేయాలి. మేము పొద్దున 11 గంటలకు కడుక్కోవడం స్టార్ట్ చేసి సాయంత్రం 6 ఆ లైన్ కంప్లీట్ చేయాలంటే కష్టపడకుండా డబ్బులు రాదు. అది కష్టమే. సెక్స్ వర్క్ విషయానికి వస్తే కష్టం కాదా? ఒక మనిషి గిచ్చుతాడు, కొరుకుతాడు, గిల్లుతాడు. ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పని అది. సెక్స్ వర్క్ అంటే మ్యూచువల్గా చేస్తే ఇట్స్ నాట్ మ్యాన్ హ్యాండ్లింగ్. ఇఫ్ యూఆర్ నాట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు. కొత్తగా వచ్చాడు, వాడికి 500 ఇచ్చాడు, 200 ఇచ్చాడు, చేసేవాడు 10 నిమిషాలు చేస్తాడు, గంట చేస్తాడు, కొరుకుతాడు, గిచ్చుతాడు. మన శరీరాన్ని ఒక పిండిని రుద్దినట్టు రుద్దుతాడు. అది కష్టం కాదంటారా? ఏదైనా కష్టమే, 100% కష్టం. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఊరికే వస్తాయి డబ్బులు అనుకుంటారు. ఎంతమందితో చేస్తారండి సెక్స్ వర్కర్స్ నైట్? ఇట్ డిపెండ్ అపాన్ ద పీపుల్ అండి. అంటే అప్రాక్సిమేట్లీ చేయాలి అని ఉండదు. 2, 3, 4. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక పర్సన్ దగ్గర ఎంత తీసుకుంటారు? ఆన్ అండ్ యావరేజ్ నేను చెప్తున్నా 200. 200కి చేసుకుంటారా? 200 మ్యాక్సిమం 200. అందంగా ఉన్న వాళ్ళు 1000 రూపాయలు చెప్తారు. అందంగా ఇట్స్ డిపెండ్ అపాన్ మై బ్యూటీనెస్. ఓకే, నేను అందంగా ఇప్పుడు మీరున్నారు, సారీ మీరు చెప్పచ్చు. ఇంతకుముందు 1000 రూపాయలు ఇచ్చాను కదా, ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు లేవు, నా దగ్గర 200 లేవు అంటే ఏం చేస్తాను? మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాడులే. మళ్ళీ ఎప్పుడు రెగ్యులర్గా వస్తావు కదా నువ్వు. ఒకటి డబ్బు మనిషి 200 ఇవ్వాలి, 300 ఇవ్వాలి. ఇప్పుడు 200 ఇస్తున్నారేమో. 10 సంవత్సరాల క్రితం వెళ్తే 10 రూపాయలు 20 రూపాయలు, 10 రూపాయలు 20 రూపాయలు, 30 రూపాయలు, 2 రూపాయలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పాతవాళ్ళు. మీ మీద కేసెస్ ఉంటాయా? ఏముండవండి న్యూసెన్స్ కేసెస్. ఏమైనా మేము న్యూసెన్స్ చేస్తే మా మీద కేసెస్. అది కాదు, ఈ సెక్స్ వర్కర్గా చేసే వాళ్ళకి ఏముండవండి. ఏం కేసెస్ ఉంటాయండి? అంటే మామూలుగా ప్రాస్టిట్యూషన్ కింద రాదేది? ప్రాస్టిట్యూషన్ కింద వస్తుంది. మరి అన్నప్పుడు మాకెందుకు వర్తించదు అంటే అన్ని లాస్ ఆడవాళ్ళకే ఉన్నాయి, మగవాళ్ళకే ఉన్నాయి. మాకేం చట్టం ఉందండి? అండ్ ఇంకొకటి మీరు గమనించండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, మాకు ఈ భూమండలం మీద మాకు ఎవరు రెస్పెక్ట్ ఇచ్చినా ఇకపోయినా ఇచ్చేవాళ్ళని ఫస్ట్ పోలీస్. ఎందుకని? కారణం ఏమంటారంటే మీకు ఏ బతుకుతేరు లేదు కాబట్టి ఇటు బతుకుతున్నారు కదా, జాగ్రత్తగా బతకండి, గొడవలు చేసుకోకండి, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి, మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే మాకు చెప్పండి అనేటువంటి ఏకైక సంస్థ పోలీస్ వ్యవస్థ. ఇంతవరకు అంతెందుకు రోడ్డు మీద ఎవడన్నా ఇప్పుడు నన్ను కొట్టాడు 10 మంది కలిపి నన్ను కొట్టారు షాప్ దగ్గర, ఏదో నేను డబ్బులు కడిగినప్పుడు ఫస్ట్ పోలీసు వాళ్ళు వాళ్ళని ఏమని నన్ను పిలిచి అసలు ఏమైంది చెప్పారు. ఎందుకంటే వాడికి తెలుసు 10 మందితో దెబ్బలు తిన్న మనిషి 10 మంది ఎందుకు కొడతారు ఒక మనిషిని. ఈ పిల్ల ఏమనింది సార్, అప్పుడు నేను చెప్తాను సార్ ఇట్లా వాడు నువ్వు నైట్ వస్తావా అని అడగాడు, లేకపోతే నీకు ఆపరేషన్ కాలేదు, నీకు ఇది ఉంది అది ఉంది అన్నాడు సార్. నాకు కోపం వచ్చి నేను తాళ్ళతో పట్ల కొడితే వాడు నా మీద కూర్చేసేసాడు. ఎందుకయ్యా 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారు ఆ ప్రాణాలు? వాళ్ళతో ఎందుకయ్యా మీకు వాళ్ళకి ఎవరున్నారయ్యా మనం కాకపోతే అని మాట్లాడే పోలీస్ ఆఫీసర్స్నే చూశాను. బట్ లిటరల్లీ ఐ రెస్పెక్ట్ పోలీస్ ఆఫీసర్స్. అండ్ రీసెంట్గా ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఒకటి స్టార్ట్ చేశారు మాదాపూర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సజ్జనార్ గారు. ప్రపంచంలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్. ట్రాన్స్జెండర్స్కి ప్రాబ్లం వచ్చినా, ట్రాన్స్జెండర్స్ పేరెంట్స్కి ఏమైనా కౌన్సిలింగ్ కావాలన్నా, అండ్ ట్రాన్స్జెండర్స్ భర్తలు ఏమైనా ప్రాబ్లం చేసినా, అండ్ జనరల్ పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దే కెన్ గో. ఎవరి వల్ల ట్రాన్స్జెండర్ ఇబ్బంది పడ్డా ట్రాన్స్జెండర్కి హెల్ప్ లైన్ అది. నేను ఫ్రీ హెల్ప్ టూల్ నెంబర్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. మొన్న రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అంటే ప్రభుత్వ శాఖలు మనకు 32 ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో. ఒక్క శాఖ మమ్మల్ని గుర్తించిందంటే మిగతా వాళ్ళు గుర్తించడానికి పెద్ద టైం పట్టదని ఆశాభావంతో ఉన్నారు. ఓకే, ఫస్ట్ మీరు మేల్ జెండర్గా పుట్టారు అంతే కదా? ఫస్ట్ మీ పేరేంటి? రాజేష్. ఓకే, మీకు ఎప్పుడు మీలో మార్పులు స్టార్ట్ అయ్యాయి? 7th క్లాస్ ఐ థింక్ 7th 8th క్లాస్ అంటే 13 years. 12 years. ఓకే, అప్పుడు మీరు గుర్తించారు? గుర్తించలేదు నేను, నన్ను నేను గుర్తించాలి, ఎదుటి వాళ్ళు నన్ను గుర్తించారు. అప్పుడు నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఓకే, ఎందుకు నన్ను ఆడపిల్లలాగా మారిపోతున్నావు, నీ నడక ఎందుకు ఆడపిల్లలాగా ఉంటుంది, నువ్వు నడిచేటప్పుడు కానీ నువ్వు మాట్లాడేటప్పుడు కానీ నీ భావ సర్వం మనకు తెలియదు. ఇబ్బందిగా ఫీల్ అయ్యారా మీరు ఎప్పుడైనా? నేను నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని. అంటే నేను ఒకదాన్ని ఇలా ఉన్నా, ఇంకెవరు లేరా, నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లమా, మైండ్ డిజార్డరా. అండ్ మీరు బాగా నాకు స్కూల్లో మేము మోర్ దెన్ చాలా పెద్ద స్కూల్ మాది, అడుగుంటారు నేమ్ ద స్కూల్ నేమ్, బట్ వీఆర్ వెరీ, అండ్ మా టీచర్స్ అందరూ చాలా మంచివాడు. ఆడపిల్ల డాన్స్ ఏదైనా చేసేది ఉంటే మధ్యలో నన్ను నిల్చోబెట్టేవాళ్ళు, అది నువ్వే చెయ్యి. ఆడపిల్లలాగా డ్రెస్ అప్ అయ్యి నాతో చేయాలి, బికాస్ నేను భరతనాట్యం నేర్చుకునేది కదా. మరి రాజేష్ వీళ్ళంతా వేస్ట్, మధ్యలో వాడిని పెట్టండి, పెద్ద పెద్ద గెస్ట్లు వస్తున్నారు, వాటితో చేయించండి. నాకు బాగా గుర్తు, నేను ఫస్ట్ చేసిన సాంగ్ చిన్నప్పుడు
స్టూడియో కనుక హాతం వేసాం 20 రోజుల నుంచి డాన్స్ మాస్టర్ వచ్చి ప్రాక్టీస్ చేపిస్తున్న ఆడపిల్లలు ఎవరు చేయకపోతే మధ్యలో నన్ను పెట్టి చేశారు మా టీచర్. మా ఉమారాణి మేడం గారు కానీ, మా నాగలత టీచర్ కానీ, కృష్ణవేణి, వీళ్ళందరూ టీచర్స్ పాట వాడితో పాడిద్దాం, మధ్యలో వాడించి వీళ్ళని కోరస్ పెట్టండి బాగా. ఫీమేల్ వాయిస్ మీరు వాడేవాళ్ళు? నేనే ఆడేదాన్ని. సో నాకు అదంతా అప్పుడు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే టీచర్ వాళ్ళు ఇప్పుడు అంటారు, టీచర్ వాళ్ళు చిన్నప్పుడు ఆడపిల్లలు అలా చేస్తుంటే ఏమో అనుకున్నాం నాన్న, నీకు ఇంత నీ బాడీలో ఇంత ప్రాబ్లం ఉందని మనకు తెలియదు రేపు, నీ గ్రేట్, నువ్వు నిలబడ్డావు కదా, హ్యాపీ మాకు. మీ పేరెంట్స్ ఏంటి పరిస్థితి అప్పుడు? మా మమ్మీ వాళ్ళు పూర్తి స్థాయిలో మీరు రాజేష్ నుంచి చంద్రముఖిగా ఎప్పుడు మారారు? 2010 ఏజ్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేశాను. 20 years ఉంటాయి. 18, 19 అప్పుడు పూర్తి స్థాయిగా మారిపోయారు. అంటే మీరు ఏజ్ ఆఫ్ 30 నుంచి 19 అంటే 9 years. ఈ 9 years మీ పేరెంట్స్ నుంచి ఎట్లాంటి పరిస్థితి ఉండేది? ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అంటే మా పిన్ని ఏమన్నారంటే, నువ్వు ఆడపిల్లలా కావాలంటే, మీ మదర్ వాళ్ళ సిస్టర్, నువ్వు ఆడపిల్లలా మారాలనుకుంటున్నావు కదా, మారు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ముందు చదువు కంప్లీట్ చేయి. నువ్వు చదువుకున్న తర్వాత నీ చదువు అయిపోయిన తర్వాత నీ ఇష్టం. నేను డిగ్రీకి ఎగ్జామ్స్ రాసాను, ఫైనల్ ఎగ్జామ్స్ రాకముందుకే చదువు వెళ్ళిపోయా సార్. అట్లా అనమాట. 2000లో చేయించుకున్నారు మీరు? ఓకే. అంటే మీరు 10లో అంటే 10 years అయింది మీరు. 11th year. అంటే మీరు పుట్టుకతో ట్రాన్స్జెండర్. తెలంగాణలో 30,000 మంది ఉన్నారన్నారు. పుట్టుకతో ట్రాన్స్జెండర్ ఎంతమంది ఉంటారు 30,000 మందిలో? జెన్యూన్గా ట్రాన్స్జెండర్స్ కనీసం 25,000 మంది పైన ఉంటారు. అవునా? ఈ 5,000 మంది ఏంటి? డబ్బుల కోసం చీర కట్టడం, పెళ్ళయి పెళ్ళాలను వదిలేసి బ్రతక చాతకాక చీర కట్టడం. దీనికి మళ్ళీ ఒక డైలాగ్ ఏం చెప్తారు, తెలియని వయసులో మాకు పెళ్లి చేశారు, అందుకనే మేము మళ్ళీ ఇప్పుడు తెలియని వయసులో నీకు పెళ్లి చేస్తే కాపురం కూడా తెలియని వయసులో నీ పెళ్ళంతో చేసినాం. మరి 25,000 మంది 5,000 మందిని రిఫ్యూజ్ చేస్తున్నారా, స్వీకరిస్తున్నారా? కొన్ని సంస్థలు ఉన్నాయండి, కొన్ని గ్రూప్స్ ఉంటాయి మా దాంట్లో, లైక్ పెద్ద మాఫియా, హిజ్రా మాఫియా అంటారు, సో కాల్డ్ హిజ్రా మాఫియా. వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు రాగానే వాళ్ళని ట్రాప్ చేయటము, కాలేజ్ స్టూడెంట్స్ మీకు రోజు ఎంత డబ్బులు వస్తాయి, సెక్స్ వర్క్ చేయొచ్చు, వాడుకోవచ్చు అని ట్రాప్ చేసి ఒక హిజ్రా మాఫియా కల్చర్ అనేది ఒకటి ఉంది అనమాట. ఆ కల్చర్లో వాళ్ళు ఏంటారు, అయ్యో వాడికి ఆపరేషన్ అయిపోతే వాడు కూడా కొజ్జోడే కదమ్మా, వాడిని కొజ్జోడు కదా అని ఎందుకంటే వాడు సరే కొజ్జోడే, వాడు చచ్చిపోతే ఏడవడానికి పెళ్ళా ఉంది, పిల్లలు ఉన్నారు తలకూర పెట్టడానికి, మరి మాకే ఉన్నారు, వాడు ట్రాన్స్జెండరా నేను ట్రాన్స్జెండరా అని రిటర్న్ నేను ఎప్పుడు వాళ్ళని అడిగేది. అది మీకు అది మాయన మచ్చ అవ్వట్లేదా? ఇప్పుడు అది మాకు మాయన మచ్చ అవుతుంది. నేను ఒకదాన్నే మాట్లాడతాను, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఆ మాఫియాకి భయపడి ఎవరు మాట్లాడతారు. మీరు వాళ్ళందరికీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు కదా. నేను చెప్తున్నా, మా పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఉంటుంది, నీకు పెళ్ళైందా మా దగ్గరికి రావద్దు, నువ్వు బయోసెక్షువల్, సరే నీకు ఆడదాని ఫీలింగ్స్ ఉన్నాయి, నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, నీకు బతకడానికి పోతే ఏదైనా ఉద్యోగం చేసుకోగానే నువ్వు చీర కట్టడానికి వీల్లేదని మేము చెప్తాం. కానీ అవతల అలా కాదు, సర్జరీ చేయించేస్తారు రాత్రి, వాడి పొద్దున్నే ఒక ట్రాన్స్జెండర్ చేస్తారు. సర్జరీ అనేది లీగల్ కాదు, లీగల్. ఎప్పుడైతే మనం ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకొని వెళ్తామో లీగల్గా చేయించుకుంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు లీగల్గా లేదు, నేనే లీగల్గా లేదు. మీరు చేయించినప్పుడు? నేను చేయించుకున్నప్పుడు లీగల్గా అంటే జస్ట్ 2 years కౌన్సిలింగ్, సర్టిఫికేట్ తీసుకొని. ఇప్పుడు అలా కాదు, చాలా పద్ధతులు చాలా ఉన్నాయి. కానీ ఒకటే చెప్తానండి, పెళ్ళైన వాళ్ళందరూ చీరలు కట్టుకుంటే వాళ్ళ భార్యలు ఏమైపోతారు, వాళ్ళ భర్తలు ఏమైపోతారు అని ఒకటి ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, పెళ్ళయి పెళ్ళాం పిల్లల నుండి చీర కట్టుకొని అడుక్కొని వెళ్ళిపోతారు, వాళ్ళు బహిరూపులు అంటారు, వాళ్ళు జంగాలు. ఒక కులాన్ని నేను కించపరచట్లేదు. ఒకప్పుడు వాళ్ళు రాముడు సీత ఈ గెటప్ చేసుకొని అడుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏమి ఇంత అయిపోయాక ఎవరు చూస్తున్నారండి? ఎవరన్నా రాముడు గెటప్ వేసుకొని రోడ్డు మీద దండం పెట్టుకుంటామో వాళ్ళతో సెల్ఫీ దిగుతాం, కానీ జరుగుతుంది. సో వాళ్ళు కూడా చీరలు కట్టుకొని అడుక్కోవడం, రోడ్ల మీద దొంగతనాలు చేయటము, చైన్లు లాక్కెట్టడం, వాళ్ళు చేయడం వల్ల చెడ్డ పేరు మాకే వస్తుంది. నేను అందుకే ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నానంటే, నేను ట్రాన్స్జెండర్ కాదు, నా పేరెంట్సే చెప్తాను, కన్న తల్లిదండ్రులకే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి చూస్తుంది. నాకు ఒక ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆస్క్ మై పేరెంట్స్ వెదర్ యువర్ కిడ్ ఇస్ ట్రాన్స్జెండర్ ఆర్ నాట్, ఏ టైంలో ఏ ఏజ్లో వాడికి ప్రాబ్లం వచ్చిందని ఒక ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఆధార్ కార్డు ఇవి కాదు, కార్డ్ సర్టిఫికేట్ ప్రభుత్వ ధృవపత్వం ఒకటి ఇస్తే, అప్పుడు ఈ పెళ్ళైన వాళ్ళు దొంగతనంగా చీరలు కట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళే మాయమైపోతారు. ప్యూర్లీ జెంట్స్, ట్రాన్స్జెండర్ కాని వాళ్ళు కూడా ప్యూర్లీ జెంట్స్ మీరు అన్నట్టు చీరలు కట్టుకొని ట్రాన్స్జెండర్గా బిహేవ్ చేస్తున్నారు. మరి వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉంది కదా, ఇందా నేను అడిగినట్టు. అసలు మా జీవితానికి ఒక దారి లేదు. అలాంటప్పుడు మేము ఎప్పుడూ నేనున్నానండి. సారీ మగవాళ్ళందరూ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, చీరలు కట్టుకొని యూట్యూబ్లలో పెద్ద పెద్ద షోస్లో అందరూ మగవాళ్ళే. వాళ్ళందరూ మగవాళ్ళు చీర కట్టుకుంటే ఇంత జనం యాక్సెప్ట్ చేస్తున్నారు.
ఒక ట్రాన్స్జెండర్గా పుట్టి ఆడపిల్ల మనస్తత్వంతో ఉన్న నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయండి? గుర్తించాలి ముందు, గుర్తించాలి. గుర్తించాలి, తర్వాత యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే గుర్తించగలరు. ఇక్కడ ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు ఉంది. సో అంతే. మంచి మంచి ఇప్పుడు చాలా మంది ఉన్నారు సెలబ్రిటీస్, వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్ళాలు, వాళ్ళ పిల్లలు. వాడు చీర కట్టుకుంటే వాడికి ₹1,00,000 ఇచ్చి ఒక ఈవెంట్కి పిలుస్తున్నారు. ₹1,00,000 ఇచ్చి ఒక ఈవెంట్కి పిలుస్తారు. మీరు అట్లాంటి వాళ్ళని ₹10 అడిగితే న్యూసెన్స్ అంటారు మా లాంటి వాళ్ళు. మీరే చెప్పండి ఎక్కడ న్యాయం ఉంది? అంటే ఇక్కడ వివక్ష ఎక్కడుంది? డబ్బున్న చోట లేదు. అంతే. అంటే దీనికి ఏం కావాలంటే ఖచ్చితంగా ఈ వివక్ష పోవాలంటే చదువుకోవాలి. ఫస్ట్ అది కూడా కాదండి. పేరెంట్స్ నా కొడుకు ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత వాడికి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. 7th 10th డ్రాప్ అవుట్స్ మ్యాక్సిమం ఛాన్సెస్ అంతా డ్రాప్ అవుట్స్ ఎందుకు ఉంటారు? MBBS చదువుకొని ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఆ అమ్మాయి ఫైనల్స్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా పరువు పోతుంది, షీస్ ఫ్రమ్ రాయలసీమ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్, అడుగుకుంటుందండి ట్రైన్స్లో. నాకు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా? అమ్మాయి ట్రాన్స్ రైట్, ఓకే. అడుగుకుంటుంది. MBBS చదివి ఒక ట్రాన్స్జెండర్ అడుగుకుంటుంది. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి 78% ప్రాక్టీస్ ఎక్కడ చేయించవచ్చు కదా? ఇక్కడ అడుక్కునే బదులు ఎక్కడో ఒకటి ప్రాక్టీస్ చేయించవచ్చు కదా. ఏ పేషెంట్ వస్తాడండి ట్రాన్స్జెండర్ డాక్టర్ అంటే? ఒకసారి చెప్పండి మీరు. నేను టీ షాప్ పెడితే నువ్వు రావు టీ తాగడానికి. టీ తాగడానికి రావు. పోనీ నేనే వెళ్ళి అడిగా ఒక షాప్కి. ఒక టీ యాడ్లో ట్రాన్స్జెండర్ యాడ్ వస్తుంది. యాడ్ తీసిన వాడికి ఉన్న గొప్పతనం అండ్ యాడ్ మాత్రమే కదా. ఇట్స్ నాట్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ రియాలిటీ. నీ టీ యాడ్ పెంచుకోవడం కోసం నువ్వు ఒక ట్రాన్స్జెండర్ పెట్టుకున్నావు. నీ కంపెనీలో ఎంతమంది ట్రాన్స్జెండర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చావయ్యా? ఒకటి. దట్స్ వాట్ హ్యాపెనింగ్. నన్ను చాలా యాడ్స్ అడిగారు ట్రాన్స్జెండర్స్ గా. నేను ఒకటే యాడ్ చేస్తాను. మీ యాడ్ ఏజెన్సీలో ఖచ్చితంగా మా వాళ్ళకి జాబ్స్ ఇస్తానంటే యాడ్ చేస్తాను. మీ ప్రోడక్ట్స్లో ట్రాన్స్జెండర్స్ జాబ్ ఇస్తాను. అదంతా ఎట్లయితుంది మేడం? సింపతి మీతో చేస్తే మాకు టీఆర్ పెరుగుతుంది, మాకు సేల్స్ ఎక్కువ అవుతుంది. నేను చేయను. నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చి చేతులు వేసుకుంటావు యాడ్ కోసం, తర్వాత నువ్వు కోట్లు సంపాదిస్తావు. కనీసం 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు కదా. ఏ యాక్ట్ మీకు లేదు అయితే? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కదా, 2014 తీర్పు ఉంది, ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. రాజ్యాంగం రాసినటువంటి మహానుభావులు రాసిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. రాజ్యాంగం రాసి 50 ఏళ్ళు అయిపోయింది కదా, అవే ఇంప్లిమెంట్ చేయలేదు. 2014లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 1, ఆర్టికల్ 11, ఆర్టికల్ 12, ఆర్టికల్ 13, ఆర్టికల్ 19 ఈ ఆర్టికల్స్ ప్రకారం సమానం ఇన్ సొసైటీ. కానీ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. మీరు అనొచ్చు ట్రాన్స్జెండర్స్ అందరూ ఇలా చేస్తారు అలా చేస్తారు. సారీ టు సే, అబ్బాయిలు ఏం చేయట్లేదా అండి క్రైమ్స్? అమ్మాయిలు ఏం క్రైమ్ చేయట్లేదా? స్త్రీ పురుషులు క్రైమ్ చేయట్లేదా? కానీ ఇక్కడ బెదిరించే డబ్బులు తీసుకోవటం అనేది అది హైలైట్ గా కనపడుతోంది. మీరు మీ వెనకాల గాదు అంటే మాకు దొంగతనం చేయడం రాదు కదండి. మరి మేము వెళ్ళి తలుపులు తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయలేం కదా. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, నేనేమంటానంటే కష్టపడి బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. జెంట్స్ కానీ లేడీస్ కానీ మిగతా ఆ 2 జెండర్ వాళ్ళలాగా అవకాశాలు లేవా, ఉండవా? ఒక పాన్ షాప్ పెట్టుకును, టీ షాప్ పెట్టుకును. కష్టం అండి. పాన్ షాప్ పెట్టుకుంటాను, సరే. తినడానికి ఎవరు వస్తారు? మా వాళ్ళే వస్తారు. అయ్యో మా అమ్మ పాన్ డబ్బా పెట్టిందిరా అని. మిగతా వాళ్ళు ఎవరు రారు. టీ షాప్ పెట్టుకుంటాను, పోయిపోయా కొంచెం దగ్గర ఎందుకమ్మ తాగేది అంటారు. వాడిదే ఉందా షాప్? పోనీ నేను టీ చాలా బాగా పెడతా. ఎవరో కార్లో పోయేవాళ్ళు వస్తారు, హైఫై వచ్చి అబ్బా చాలా హ్యాపీగా ఉంది. కార్లో 100 మంది నార్మల్ పబ్లిక్ కాకుండా ఒక్క కార్ అతను వచ్చి టీ తాగితే సరిపోద్దా నాకు? బికాస్ వాళ్ళు బ్రాడ్గా ఆలోచిస్తారు. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. దే హ్యావ్ ద సినారియో. దీనికి చట్టాలు రావాలా, పబ్లిక్ లో అవేర్నెస్ రావాలా? చట్టాలు రావాలి, పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి. స్కూల్ ఎడ్యుకేషన్ లో జెండర్ ఎడ్యుకేషన్ ఉండాలి. చదువుకుంటున్న పాఠ్యాంశంగా రావాలి. కరిక్యులం చేంజ్, దట్స్ వాట్. కరిక్యులంలో చేంజ్ రావాలి. పేరెంట్స్ కంటే ముందు టీచర్స్కి తెలియాలి. అసలు జెండర్ నాన్ కన్ఫార్మ్డ్ నేను 3-4 years మే. నా జెండర్ ఏంటో నాకు తెలియకుండా నేను ఎంత సతమతం అయిపోయి ఉంటా. ఒక చిన్న పక్షిని ఒక డబ్బాలో పెట్టి మూత పెడితే ఊపిరి అడపెత్త ఆ రేంజ్లో కొట్టుకొని ఉంటాను నేను చిన్నప్పుడు. మరి నేనే కాదు, అందరికీ ఆ అవస్థ ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఇప్పుడు చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే ఏ ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళ ట్రాన్స్జెండర్స్, జెండర్స్, లెస్బియన్స్, గే, ట్రాన్స్జెండర్. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అన్న వర్డ్ ఈ మధ్య వస్తుంది మన ట్రాన్స్ కమ్యూనిటీ. ఇంతకుముందు ట్రాన్స్జెండర్ ఏముంది? కొజ్జావాడు, చెక్కగాడు, మాడ, ఈడు తేడా, 0.5 ఈ వర్డ్సే మనం విన్నాం. సరే, ఈ విషయాలు పక్కన పెడితే మీరు ఇంట్లో ఉన్నప్పుడు దాదాపు 9-10 ఏళ్ళు మీరు పూర్తి స్థాయిలో మారక మునుపు ఈ 9 సంవత్సరాల పాటు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు మారాక అంత మారక ముందుకు డైలీ ఇదే కౌన్సిల్. ఎందుకు నాన్న మగ పిల్లల్లాగా ఉండొచ్చు కదా, ఎందుకు నాన్న మగ పిల్లల్లాగా ఉండొచ్చు. మీరేమనేవాళ్ళు?
ఏడ్చేదాన్ని, నా వల్ల కాదు మమ్మీ నేను ఉండలేను అట్లా అని చెప్పేదాన్ని. చీత్కారాలు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? మా మమ్మీ అర్థం చేసుకోవడానికి లైక్ మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్లో పూజారి చాలా పెద్ద మనిషి ఆయన ఒకరోజు మా మమ్మీని కూర్చోబెట్టి చెప్పారు, లైక్ ఆ పిల్ల జాతకం కానీ అంటే ఇవన్నీ ప్రకారం కూడా పిల్ల అర్ధనారీశ్వరి జాతకం ఆ బిడ్డది. ఆ బిడ్డ జాతకం లైక్ నా జాతకం నేను చెప్పకూడదు, అది పబ్లిక్లో ఎప్పుడు మనం చెప్పకూడదు, మంచి జాతకం అంతే. ఆ జాతకంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటారు, మీరు ఏం చేయలేరు అంటే అప్పుడు మా మమ్మీ ఊరుకుంది. మా ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు ఇంకా పోనీలు ఎలాగైనా పెరగలేని తెలిసి. జాతకం గురించి నేను ఎందుకు మాట్లాడుతుంటే జాతకం నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోడు ఏం చేస్తారు? 100% జాతకం ఉంటుంది. ప్లానటరీ పొజిషన్స్ బట్టే మంచి చెడులు, డెవలప్మెంట్, అన్డెవలప్మెంట్, ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటాయి. అప్పటి నుంచి కొంచెం తగ్గి ఊరుకున్నారు. కంప్లీట్గా నేను ట్రాన్స్జెండర్ అయ్యాక కూడా కొన్ని రోజులు బాధపడ్డారు. ఎప్పుడైతే నేను జాబ్ చేస్తున్నా అప్పుడు ఆంధ్రప్రదేశే కదండి, మనకు తెలంగాణ ఎక్కడ ఉంది? ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎప్పుడైతే నన్ను అనౌన్స్ చేశారో లైక్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో నా ఇంటర్వ్యూస్ రావడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి మా మమ్మీ ఇంకా హ్యాపీ, పోనీలే నా బిడ్డ అడుక్కోకుండా ఏం చేయకుండా ఇలాగైనా ఒక గౌరవప్రదమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పి మై ఫ్యామిలీ. ఇప్పుడు మీరు అడుక్కోరు మామూలుగా? లేదండి, మొదటి నుంచి ఎప్పుడు లేదు. స్టార్టింగ్ ఏమన్నా అప్పుడు అడుక్కునేదాన్ని, కృష్ణనగర్ అడిగేదాన్ని, ఇంద్రానగర్. మరి మీకు పేరెంట్స్ ఉన్నారు కదా, మీరు ఎందుకు అడుక్కున్నారు? మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేసాను కదండి నేను, బయటకు వచ్చేసారు. మరి మా పేరెంట్స్ సర్జరీ నాకు చేయించలేరు కదా. ట్రాన్స్జెండర్స్ మాత్రమే ట్రాన్స్జెండర్స్కి సర్జరీ చేయించగలరు, ఆ 3 నెలలు చూసుకోగలరు, ఎవరు చేయలేరు. ఆ వర్క్, ఆ చూసుకోవడము, ఆ పద్ధతి, ఆ పూజలు అవన్నీ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ కండి. ఓకే, పూజలు కూడా ఉంటాయా? అమ్మవారి పూజ సపరేట్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు మీకు తప్పలేదు ఇక, అంటే వాళ్ళతో పాటు ఉన్నప్పుడు? పూర్వకంగానే వచ్చేసాను, ఎందుకంటే నేను చీర కట్టుకున్నా, మా అమ్మ ఒప్పుకుంది, మా అన్నయ్యలు ఒప్పుకున్నారు, కానీ చుట్టుపక్కల సొసైటీ ఒప్పుకోదుగా. నేను అదే అడగబోతున్నాను, మీ పేరెంట్స్ ఎంతో కొంత యాక్సెప్ట్ చేశారు, మీ చుట్టాలు, దగ్గర బంధువులు, మేనమావులు, మేనతలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమని వాళ్ళు మిమ్మల్ని? కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశారు. ఓకే, చాలా రోజులు యాక్సెప్ట్ చేయలేదు, బికాస్ దే ఈవెన్ డోంట్ నో వాట్ ఇస్ జెండర్. మా పిన్ని ఎప్పుడు, మా పిన్ని, మా సిస్టర్, మా చెల్లెలు, మా సొంత చెల్లెలు, మా పిన్ని అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఓకే ఉన్నారు, ఒక అక్కగా యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని. అక్కగా యాక్సెప్ట్ చేశారు. అండ్ నన్ను అంజలి అంటారా, అంజలి ఆంటీ పేరు, మా మమ్మీ గారి పేరు అనిత. మా మమ్మీ, మా ఆంటీ, నా ఫ్రెండ్స్, నా స్కూల్ క్లాస్మేట్స్ వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. ఓకే, కాకపోతే నేనే వెళ్ళేదాన్ని కాదు. ఎవరన్నా ఇప్పుడు మమ్మీని అంటారు కదా, ఏందమ్మా మీకు ఇంత కూడా సిగ్గు లేదు, శరం లేదు, వాడు చీర కట్టుకొని వస్తే ఎట్లా రానిచ్చారు, ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ వస్తాయని చెప్పి నేను వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు క్రమక్రమేణా అదంతా పోయి నేనే ముందు, అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో లైక్ ఏదున్నా మేమే. కానీ ఒకటండి, ఒక కొడుకు తల్లిదండ్రులను వదిలేశాడు అని మీరు వినుండొచ్చు, ఒక కూతురు తల్లిదండ్రులు వదిలేశారు అని మీరు వినుండొచ్చు. చరిత్రలో ఎక్కడ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ పేరెంట్స్ని వదులుకోరా. మీరు రానివ్వకండి, పర్లేదు, మీకు బాగలేకపోతే ఫోన్ చేయండి, మీకు డబ్బు సాయం చేస్తాం, డబ్బులు పంపిస్తాం. మమ్మీ నన్ను రాకపోయినా పర్లేదు, చెల్లెలు పిల్ల సరే డబ్బులు పంపిస్తాను, నేను దూరం నుంచి వచ్చి మిమ్మల్ని చూశాను. అంటే వాళ్ళు మిమ్మల్ని రిఫ్యూజ్ చేయటము, మీరేమో వదులుకోలేకపోవటము, ఈ రెండింటి మధ్య నలిగిపోతారు కదా. ఆ నలిగిపోయినప్పుడే అడ్డమైన వెదవెవడో కూడా ఐ లవ్ యూ చెప్తాడు, అడిగి పడిపోతారు. మనము బాగా అంటే ఫీలింగ్స్ అన్నీ ఉంటాయా మీకు కూడా? ఇప్పుడు ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి కాదు. పొద్దున్న లేస్తే మీరు ఒక ఆఫీస్ జాబ్ ఎలా చేస్తారో, ఒక అమ్మాయి పొద్దున్నే లేచి పూజ చేసుకొని, దేవుడికి పూజ చేసి, తులసి కోటకి నీళ్లు పోసి, ఇల్లు కడుక్కొని, శుభ్రం చేసుకొని, పని ఎలా చేస్తాం, వి ఆల్ డూ దాట్. ఒక ఆడవాళ్ళకు ఉండే ఫీలింగ్స్ మొత్తము పొద్దున్నే లేస్తే వాకిల్ జిప్పి ముగ్గేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పడుకుని అన్ని పనులు మేము చేస్తాం. మధ్యలో అడుక్కోవడము లేదా సెక్స్ వర్క్ ఒకటే మా వృత్తి, అది మా వృత్తి, ఇట్స్ మై డైలీ డ్యూటీ అది, కాబట్టి అది చేస్తాం. లేదా ప్రతి పని, ఇంట్లో పూజ అంటే చేస్తాము, గుడికి వెళ్ళేసి వస్తాము, సినిమాకి వెళ్తాము, షికార్లకి వెళ్తాము. మీకు అనిపించేది ఎప్పుడైనా వాళ్ళు ఎవరన్నా సెక్స్ వర్క్ వెళ్ళినప్పుడు కొట్టడం కానీ ఏమైనా చేసేవాళ్ళ? బియర్ బాటిల్స్ పగలు కొట్టేస్తారు. మీకు అనిపించలేదా ఎందుకు ఈ కర్మ అంతా అని? అలవాటు అయిపోయిందండి శరీరానికి, బాధ, డిప్రెషన్ అలవాటు, శరీరానికి అలవాటు అయిపోయింది. ఒకరోజు అయితే పర్లేదు, రోజు జరిగితే అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంతెందుకండి, ఇక్కడ నుంచి ఇక్కడ దెబ్బ తగిలి కుట్లేసుకుంటాం, వారం రోజుకి మళ్ళీ అక్కడే నిల్చుంటాం. ఎందుకు? మీరు నమ్ముతారో నమ్మరు, మీరు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే మీకు 6,000కి ఇస్తారు, మాకు 10,000కి ఇస్తారు. పెచ్చే. మీరు ఆటోలో వెళ్తారు, ఇక్కడ నుంచి అమీర్పేటకి మీరు 15 రూపాయలకి వెళ్తారు, మేము 100 రూపాయలు ఇచ్చి వెళ్ళాలి. ఎందుకంటే మేము కూర్చుంటే వేరే ఆటో వాడు ఎక్కడ, వేరే ప్యాసింజర్ రారు. కానీ ఆ భయం పోయినప్పుడే కదా మీకు గుర్తింపు వచ్చేది. మరి ఆ భయం పోవటానికి మీ వంతు కూడా కృషి ఉంటుంది. ఖచ్చితంగా అండి, మీరు అనుకోవచ్చు మా వంతు కృషి. మీరు ఒకప్పుడు లిటరల్లీ చెప్తున్నా, ఒకప్పుడు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఒక ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడేవాడు లేరు.
ఒక ట్రాన్స్జెండర్కి సంబంధించిన విషయాలు మాట్లాడేవాళ్ళు లేరు. ఇప్పుడు మేం కాదండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా రెస్పెక్ట్ ట్రాన్స్జెండర్స్ అని చెప్తున్నారు. మొన్న రీసెంట్గా ఐ బీన్ సీన్ సమ్ పోస్ట్ ఇన్ బాలీవుడ్ సింగర్, డోంట్ రెస్పెక్ట్ విమెన్, డోంట్ రెస్పెక్ట్ మెన్, డోంట్ రెస్పెక్ట్ ట్రాన్స్జెండర్, రెస్పెక్ట్ హ్యుమానిటీ. రైట్, బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. అంతే. వాళ్ళు అంతంత పెద్ద పోస్టులు పెడుతున్నారు. సమాజాన్ని మారమని మేము చెప్తాం. ఇప్పుడు ఒకప్పుడు మీరు నమ్ముతారు నమ్మరు, ట్రాన్స్జెండర్స్ చాలా రూడ్గా ఉంటారు అంటే స్ట్రెస్ అండి. మీరు రూడ్గా ఉంటే మీ భార్య మీద చూపించుకుంటారు, నేను రూడ్గా ఉంటే నేను నా భర్త మీద చూపిస్తానేమో. ఎవరు లేని వాళ్ళు, మీకు సమాజమే మీ కుటుంబం కాబట్టి తోటి వాళ్ళతో చూపిస్తాను. అంతెందుకండి, పెళ్ళయింది, పెళ్ళైతే చక్కగా కూర్చోబెట్టి మాకు పసుపు బట్టలు ఇచ్చి మాకు డబ్బులు పెట్టి దక్షిణ ఇచ్చి పంపించే ఫ్యామిలీస్ కొన్ని వేలల్లో ఉన్నాయి. అవును, ఇది విన్నాను, నేను చూస్తూనే ఉంటాను. మీ ఆశీర్వచనం మంచిది అంటారు. ఎందుకు? ఆ ఆశీర్వాదం వల్ల ఈరోజు ఇంతమంది బతుకుతున్నాం, వేల మంది. షాప్కి వెళ్ళగానే డబ్బులు ఇచ్చి వాడిని తిట్టు వస్తామా? రాం కదా. మంచి కారోబార్ గారిని అయినా, నీకు మంచిగా దందగారిని అయినా, నీ దుకాణం బాగుండాలి, ఇట్లాంటి దుకాణాలు 4 ఉండాలి నీకు అని చెప్తాం. పెళ్ళి అయ్యింది, పెళ్ళికి వెళ్ళాం, పెళ్లి కొడుకు అంటే ఇది అపోహ కాదు. అపోహ కాదు అంటే మిమ్మల్ని ఎంతమంది అయితే అంటే రెఫ్యూజ్ చేసే మనస్తత్వం చూసినా, ప్రత్యేకంగా చాలా చోట్ల నేను విన్నాను. కొంతమంది మాట్లాడుతున్నా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని వేరే పర్సన్ అంటున్నా, ఈ ఇచ్చే పర్సన్ నీకు తెలియదు వాళ్ళ ఆశీర్వచనం మంచిది, వాళ్ళతో తిట్లు తినకూడదు. అవును, అట్లా వాళ్ళ దీవెన మన కలకాలం బాగుంటుంది, చల్లని దీవెన అంటారు. ఈ దీవెన ఎందుకు ఇంత ఈ ట్రాన్స్జెండర్స్ కి ఈ వాక్ శుద్ధి ఎవరు ఇచ్చారు? శ్రీరామచంద్రుడు ఇచ్చాడు. మీకు వరం ఉందా ఇది? ఓకే. శ్రీరామచంద్రుడు అజ్ఞాతవాసం చేయడానికి వెళ్ళినప్పుడు నదీ తీరాన అందరూ వెళ్ళి తనని సాగనింపినప్పుడు, స్త్రీలారా, పురుషులారా, అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీరందరూ వెళ్ళండి, మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికే వస్తాను అని చెప్పినప్పుడు, స్త్రీలను బొమ్మన్నాడు, పురుషులను బొమ్మన్నాడు, మనని బొమ్మని చెప్పలేదు కదా దేవుడు అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండి 14 సంవత్సరాలు యోగ నిద్రలో ఉండిపోతారు మరి ట్రాన్స్జెండర్స్. ఆ 14 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు అడుగు పెట్టగానే ఫస్ట్ వాళ్ళకే వరం ఇస్తారు. అందుకే నా కోసం మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారా, మీ వాక్ శుద్ధి, మీ నోటితో మంచి అంటే మంచే, చెడంటే చెడు. అరణ్యవాసం వెళ్ళేప్పుడు ఆయనతో పాటు వచ్చి చివరి వరకు ఉండి సాగనంపిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళే ట్రాన్స్జెండర్స్. వాళ్ళు అంటే స్త్రీలని పురుషుల్ని వెళ్ళిపోమన్నాడు ఆయన, మమ్మల్ని వెళ్ళమలేదని వాళ్ళు ఉండిపోయారు. అంటే మనల్ని ఎందుకో ఉండమన్నాడు, ఏ కారణం చేత ఉండమన్నాడు అని చెప్పి ఉండిపోయారు. అందుకే కదా కలియుగాంతం కూడా మా బ్లెస్సింగ్స్ పనిచేస్తాయి అన్నటువంటిది అప్పటి నుంచి వచ్చే యుగంలో మీ వాక్యం ఫలిస్తుంది అని చెప్పాడు. అంటే దేవతల యుగం కాదు, ఇక తర్వాత మనుషులు, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఈ యుగాలన్నీ తర్వాత కలియుగంలో మనం ఉన్నాం. కలియుగంలో దేవుళ్ళు మనకు కనపడుతున్నారండి? లేరు. చాలా మంది అర్ధనారీశ్వర స్వరూపం అని ఎందుకు అంటారు ట్రాన్స్జెండర్స్ ని? అందుకే అంటారు వాళ్ళ వాక్ ఫలిస్తుంది. మీరు నమ్ముతారా నమ్మరో, పెద్ద పెద్ద మిలీనియర్స్ ఇప్పుడు మన పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో, ఈ చిన్న చిన్న వాళ్ళ కంటే కూడా పెద్ద పెద్ద ఫంక్షన్స్, ఎన్ఆర్ఐ ఫంక్షన్స్ లో, లేదా పెద్ద పెద్ద రాజకీయవేత్త ఫంక్షన్స్కి ఏమన్నా వెళ్తే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బ్లెస్సింగ్స్ తీసుకోండిరా, వాళ్ళ బ్లెస్సింగ్స్ మంచివి, కాళ్ళు మొక్కండి. అప్పుడు ఏమంటా, మీరు బాగుండాలి, పండంటి బిడ్డల్ని కనివ్వాలి. మీరు ఒక అక్క ఆశీర్వదించినప్పుడు, ఒక అమ్మ ఆశీర్వదించినప్పుడు చుట్టాలు ఏమైనా ఆశీర్వదిస్తారు? నా కూడుకొని చేసుకోమంటే చేసుకోకుండా దీన్ని చేసుకో. ఎక్కడో ఒక చోట ఒక నిస్వార్థమైనటువంటి ఒక స్వార్థమైనది వాళ్ళది ఉంటుంది. అసలు ఎటు వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మాకు డబ్బులు ఇచ్చారు, బట్టలు పెట్టారు, చక్కగా భోజనం పెట్టారు, మీరు ఆడండి, పందిరిలో మీరు డాన్స్ చేస్తే, మీ కారు పెడితే పందిరిలో అది మంచిది మంచిది అని చెప్పి డాన్స్ చేయిస్తారు. అప్పట్లో అందరూ డాన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు, అప్పుడు నార్మల్ సాంగ్స్ చేసేవాళ్ళు. లిటరలీ ద థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు నన్ను ఎవరైనా ఫోన్ చేసి చంద్రముఖ్ గారు ఇట్లా షాప్ ఓపెనింగ్ చేస్తున్నాము, మీరు ఖచ్చితంగా రావాలంటే నేను వెళ్తాను, కూర్చుంటాను, కొబ్బరికాయ కొడతాను. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే వద్దు అని, ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఇస్తున్నప్పుడు నేను తీసుకోవాలి. నేను అడిగి డిమాండ్ చేసి తీసుకునే రకం. కానీ కొత్తగా ఏదైనా వ్యాపార సంస్థ స్టార్ట్ చేస్తే ఆటోలో 8 మంది 10 మంది దాకా వచ్చేసి, అదే ఇప్పుడు ఏమైపోయిందంటే బిజినెస్ అయిపోయిందండి. ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, ఒకప్పుడు బిజినెస్ కాదు. కానీ మీ నుంచి కూడా అది మార్చుకోవాలి, మీ సంఘాలు కూడా అది మార్చుకోవాలి. అంటే అందరినీ వేరే వేరే వృత్తులలో మనం ఎప్పుడైతే వాళ్ళని, ఇప్పుడు ఊడ్చే ఉద్యోగం ఉంది జిహెచ్ఎంసీలో, ఒక 100 మందికి జాబ్ ఇవ్వండి. అంటే శిక్షణ నైపుణ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టింది అందరికీ. ఎన్ఆర్డీతో నేను వర్క్ చేసి చూసాను, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్డీ. మేము అన్నీ చేసాం సార్. మీరు అనుకోవచ్చు ఏం చేయరు ట్రాన్స్జెండర్స్ అని, ఎప్పుడు అనుకోకండి. ప్రతిసారి ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ వెళ్ళి మాట్లాడతామా. సరే, కేటీఆర్ సార్ నాకు కనీసం 1,00,000 మంది కూర్చున్న ఒక ఆడిటోరియంలో ప్రామిస్ చేశారు,
వాళ్ళ ఇద్దరు పిఆర్ఓస్ నంబర్స్ ఇచ్చారు. పిఆర్ఓస్ ఆయన నన్ను కలవనివ్వట్ల. ఎవరు చెప్తారు? దేవుడు వరం ఇస్తే సరిపోదు, పూజారి వరం ఇవ్వాలి, సార్ బిజీగా ఉన్నారు. ఎనీ టైం అంటే మీరు దాంట్లో ఆయన ఇచ్చిన హామీ ఏంటి కేటీఆర్ గారు? కమ్ టు ద ఆఫీస్ అండ్ మీట్ మీ, ఐ నీడ్ యువర్ రిప్రజెంటేషన్. ఓకే, ఆఫీస్కి వెళ్ళాలంటే మీరు చెప్తేనే కదా నేను సార్ వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళాను. దట్స్ ఆల్ హ్యాపెనింగ్. ఇప్పుడు అంతెందుకు రేవంత్ అన్నను కలిసాను. రేవంత్ అన్న ఏమన్నాడు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నటువంటి ఎలక్షన్ జియో తీసేసి వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ ఎట్లయితారమ్మా, ఆంగ్లో ఇండియన్స్ వెళ్ళిపోయిన తర్వాత దే ఆర్ ఇండియన్స్, అది తీసి అది ట్రాన్స్జెండర్స్ కి పెట్టాలి అని సెంట్రల్లో గోల చేస్తున్నాడు మరి. ఓకే, రేవంత్ అన్నయ్య హౌ సి ఒక అందరు రాజకీయవేత్తలు అన్నాను, కేటీఆర్ సార్ ఈజీగానే స్పందిస్తారు. మొన్న హెల్ప్ తీసుకు స్టార్ట్ చేసింది కదా, ఆయన ట్విట్టర్లో ట్వీటే చేశారు ధైర్యంగా. ఓకే, హీ ట్వీటెడ్ విచ్ వాస్ వెరీ హ్యాపీ. అనుకోవచ్చు ట్రాన్స్జెండర్స్కి ఏం తెలియదని, యూస్ టు ట్విట్టర్ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు ఫాలో. ఎడ్యుకేటెడ్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మంది, అన్ని ఫాలో అవుతున్నారు, రీట్వీట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మేము రీట్వీట్ ప్రోగ్రామే పెట్టుకుంటాం, ఒకటేసారి 400 మంది ట్వీట్ చేయాలి ఒకటే దాన్ని, ఎందుకంటే వాళ్ళకి హైలైట్ అవుతుంది అక్కడ ట్వీట్ చేస్తే వాళ్ళు చూస్తారు అని. సో వీ యూస్ టు డూ మా చేతనైన పనులు మేము చేస్తున్నాం. సోషల్ మీడియాలో మేల్ ఫీమేల్ ఆప్షన్ ఉంది, ట్రాన్స్జెండర్ లేదు. అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉన్నది ఇంటర్నేషనల్, వాళ్ళు కూడా గుర్తించట్లేదు కదా. గుర్తించాలి, ఫేస్బుక్లో లేదు, ఇన్స్టా చాలా మంది సోషల్ దేంట్లోనూ లేదండి. ఇప్పుడు మన పోలీస్ జాబ్లు పడుతున్నాయి. మొన్న మేము ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాము, అల్వాల్ పోలీస్ ఆఫీసర్ తోటి. లేదు చంద్రముఖి నేను మాట్లాడతానన్నారు. మీరు మాట్లాడేటప్పుడు మమ్మల్ని సిపి దగ్గర తీసుకోండి, డైరెక్టర్ ఆఫ్ జనరల్ దగ్గర తీసుకుని వెళ్ళండి సార్, నేను వస్తాను. అదర్స్ అనే కాలం పెడితే ఆడవాళ్ల కాలంలో మా వాళ్ళు రెడీగా ఉన్నారు చేయడానికి. హైటు, మంచి వెయిట్, మంచి బలం. మీరు నమ్ముతారన్న మరి ఆడవాళ్ళు ఇద్దరిని కొడితే మా వాళ్ళు 100 మందిని కొట్టరారు. ఆ బలం ఉంటుంది మా వాళ్ళకి, గుండె బలం అది. అంటే చిన్నప్పటి నుంచి ఆటపోట్లు కూడా స్ట్రాంగ్ అయిపోతుంది, ఒక తెగింపు అనేది వచ్చేస్తుంది కాబట్టి. మంచి కానిస్టేబుల్ జాబ్స్ ఇవ్వండి, ఎందుకు ఇవ్వకూడదు? లిటరలీ లాక్డౌన్ టైంలో అవి చాలాసార్లు నేను అన్నాను, సార్ వాలంటీర్గా మేము పని చేస్తాము, మీరు మాకు పని ఇవ్వండి అని. ఒక రోజు నించుంటే ఒకడు వచ్చి ఎంత నీ రేట్ అని అడిగాడు. పోలీస్ అని ఇట్లనే ఉన్నాడు, అందుకే మీరు నించొద్దన్నాడు. సి పీపుల్ ఆర్ లైక్ దట్, వీఆర్ నాట్, వీ వాంట్ టు సర్వ్ టు ద పబ్లిక్. మీరు రెడీగా ఉన్నారు? మేము రెడీగా ఉన్నాం. వచ్చేవాడికి రోడ్డు మీద రాత్రి 2 గంటలకు నించొని మీరు హెల్మెట్లు పెట్టుకోండి, మీరు రోడ్ల మీద తిరగండి అని చెప్పడానికి వచ్చింది అనుకోవాలా, ఇది సెక్స్ వర్క్ చేయడానికి వచ్చింది అనుకున్నాడు. దాంట్లో ఆ పాత్రలో అట్లా అనుకోవటంలో మీ పాత్ర కూడా ఉందిగా? ఉంది, ఎందుకంటే మేము సెక్స్ వర్క్ చేసుకునే బతుకుతాం కాబట్టి. అంటే వేరే ఆల్టర్నేటివ్ లేక సెక్స్ వర్క్ చేసుకుంటున్నారా, లేక ఇది మిగతా వాటికంటే ఈ మార్గం చాలా తేలిగ్గా ఉంది కాబట్టి? మీరు మాట్లాడారు, మీకు ఎక్కడైనా ఒక మార్గం కనపడిందా ట్రాన్స్జెండర్ జాబ్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని? లేదు కదండి. ఆప్షన్ లేక నాకు చంద్రముఖి కనపడుతోంది, చక్కగా చదువుకొని ఎంఎస్ చేసి హ్యాపీ ఎంఎస్డబ్ల్యూ చేసి. అందరూ చంద్రముఖి కాదు కదా, అందరికి అదే లైఫ్ స్కిల్ ఉండదు. చంద్రముఖికి కూడా సపోర్ట్ లేదు, ఎవరి నుంచి సపోర్ట్ లేదు, ఎవరి దగ్గర సపోర్ట్ లేదు. కానీ నా గోలే వేరు కదా. ఐ వాంట్ టు ఆ గోల్ మిగతా ట్రాన్స్జెండర్స్ పెట్టుకుంటే వాళ్ళ అవేర్నెస్ కలిగిస్తే. నేను గోల్ పెట్టుకోండి, నాతో ఇప్పుడు నేను తిప్పుతాను, రండి మీటింగ్కి వెళ్దాం, దానికి వెళ్దాం అమ్మా నేననేది. చంద్రముఖికి ఆ గోల్ పెట్టుకొని తను కష్టపడి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి ఈరోజు పలు భాషల్లో నటిస్తున్నారు. మీరు తమిళ్లో నటిస్తున్నారు, తెలుగులో కూడా నటించారు. నేనే రాజు నేనే మంత్రి, ఇంకా వేరే చేశారు. ఒక ట్రాన్స్జెండర్ ఇన్ని చేయగలిగింది గ్రేట్. అంటే ఇందాక మీరు అన్నట్లుగా ఆడవాళ్ళని మగవాళ్ళని కాదు, మనుషులని వాళ్ళని గౌరవించండి. ఇలా పుట్టడం మీ తప్పు కాదు. చూసుకోవాలి సార్. కానీ నేను ఒక్కటి మాత్రం నిజం చెప్పాను, నేను 2011లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ట్రాన్స్జెండర్లు చంద్రముఖి లాగా పరివర్తన చెందితే సమాజంలో కూడా మీకు అందరు ట్రాన్స్జెండర్ల మీద గుర్తింపు రాదా? ఎందుకు అందరూ చంద్రముఖి కాకపోయినా కొందరైనా వస్తుంది. ఇప్పటికి లేరని నేను అనను, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మా వాళ్ళు చాలా మంది. మొన్న జాబ్ మేళా జరిగింది ఓన్లీ ట్రాన్స్జెండర్స్ కోసం, 14 మందికి కార్పొరేట్. ఒక్కసారి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. ట్రాన్స్పరెంట్గా మనం ఆలోచిస్తే, మీరు నాకు చెప్పక్కర్లేదు, ఆలోచిస్తే మీరు చేసే పని వల్ల సమాజం మిమ్మల్ని రిఫ్యూజ్ చేస్తోందా, మీ పుట్టుక వల్ల రిఫ్యూజ్ చేస్తోందా? ఇప్పుడు చంద్రముఖికి రెస్పెక్ట్ లేదా సమాజంలో? మీరు రెస్పెక్ట్ ఉండడానికి కారణం నా హార్డ్ వర్క్, మై డెడికేషన్. నేను అక్కడికే వస్తున్నాను. మీరు సమాజంలో ట్రాన్స్జెండర్స్ని రిఫ్యూజ్ చేయడానికి కారణము పుట్టుక, లేకపోతే వాళ్ళు చేసే పనే బట్టి. అంటే మీరు పుట్టుకన్నారు, మీరు కూడా అలానే పుట్టారు, కానీ మిమ్మల్ని అసహించుకోవట్లే సమాజం, మిమ్మల్ని గౌరవిస్తుంది. అలా మీకు మీరు ఎలా క్రియేట్ చేసుకున్నారో మిగతా ట్రాన్స్జెండర్ కూడా వాళ్ళ కోసం చేస్తే, ఆ మార్పు స్టార్ట్ అయితే, అడుగులు పడితే, ఆ అడుగులు పరుగులు అవుతాయి.
ఇప్పటికీ స్టార్ట్ అయ్యిందండి, నేను స్టార్ట్ అవ్వలేదు అని చెప్పాను, బట్ లైవ్ లైట్లోకి రావడానికి ఇంకా టైం పట్టొచ్చు. ఇయర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా తెలంగాణలో కనీసం ఒక 50 మంది ట్రాన్స్జెండర్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ప్రతి గవర్నమెంట్ ఏంటి ఉందో దాంట్లో ఫస్ట్ ట్రాన్స్జెండర్ లేకపోతే మెన్నని పెట్టు, అక్కడ పోయినాక మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు నాది ట్రాన్స్జెండర్ ఉంది, కానీ నా సర్టిఫికేట్స్ అన్ని రాజేష్ పేరు మీద ఉన్నాయిగా, అది మార్చదు. అది మార్చుకోవాలి. మార్చాలంటే యూనివర్సిటీలో మళ్ళీ మీ ట్రాన్స్జెండర్ని గెజెట్ రావాలిగా, వాళ్ళకి కూడా చేసేసుకున్నాం మేము అందరం, చాలా మంది చేసేసుకున్నాం. నేనేమంటాను అంటే అండ్ జాబ్స్ ఇచ్చినా కూడా ఫింగర్స్ క్రాస్ పెడతారు వాళ్ళు. కార్పొరేట్, నేను లిటరల్ చెప్తున్నాను, నాకు చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీలో నేను 6 months పనిచేశాను. 7th month నన్ను అడగకుండానే నన్ను తీసేశారు. ఎందుకు తెలుసా, అందరు నాకు బాగా క్లోజ్ అయిపోయారు, హెచ్ఆర్లు అందరూ నేను చెప్పినట్టు వింటున్నారు అని ఆడనుకున్నాడు. కానీ నేను జాబ్ బాగా చేస్తూ నా ఫ్రీ టైంలో యూస్ టు ఎక్స్ప్లోర్ ఆన్ ద జెండర్ స్టడీస్ అనుకున్నాను. కానీ లాస్ట్ నేను ఒకసారి అడిగాను, ఎందుకంటే సడన్గా నన్ను ఇలా తీసేశారంటే, లేదు చంద్రముఖి, మీ జాబు మీరు చేస్తున్న పని సరిగ్గా, మేము ఇచ్చిన పని మీరు సరిగ్గా చేయట్లేదు. నా పనితో పాటు నీ పని నేను చేశాను, నీకు బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చారు, నేనే చేసి పెట్టాను నీకు పని అంతా. కానీ అంటే మిమ్మల్ని అట్లా తీసేయడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, ట్రాన్స్జెండర్స్ అటు ఇటు తిరగడం నచ్చక వాళ్ళకి, అండ్ నేను జస్ట్ జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ ఉండాలి అన్న ఒక్క మాట అన్న మీటింగ్లో. ఓకే, జెండర్ న్యూట్రల్ అంటే గే, లెస్బియన్స్ ఎవరైనా వెళ్ళచ్చు, ఆడవాళ్ళ దాంట్లో పురుషుల దాంట్లో కాకుండా. నేను ఇప్పుడు వాడు ఒకవేళ జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ కట్టాలి అంటే, లెస్బియన్స్ వేరు కదా, లెస్బియన్స్ వేరు అంటే ఇప్పుడు మగవాళ్ళగా పుట్టి మీరు ఇప్పుడు మేము ఆడవాళ్ళగా పుట్టి మేము మగవాళ్ళగా పుట్టి ఆడవాళ్ళగా మారిపోతాము, ఆడవాళ్ళగా పుట్టి మగవాళ్ళగా మారిపోతారు. ట్రాన్స్ బాయ్స్ అంటారు వాళ్ళని. ట్రాన్స్ బాయ్స్ వాళ్ళు ఏమీ మారడండి. ఇప్పుడు అది ఓన్లీ డిపెండెడ్ అపాన్ సెక్షువల్ డిసార్డర్. ఓకే, లెస్బియన్స్ అంటే దే లైక్ విమెన్ అంతే, అది సెక్స్ కి సంబంధించి. కానీ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ వేరు, లెస్బియన్స్ వేరు కదా. లెస్బియన్స్ అంటే ఏంటండి, ఆడవాళ్ళు ఓన్ జెండర్ తోనే వాళ్ళు కోరుకుంటారు, లైక్ వాళ్ళు, అది సెక్స్ కి సంబంధించి. అవును, హిజ్రా అనేది అది కాదు కదా. బర్త్ కి సంబంధించి మీరు న్యూట్రల్ టాయిలెట్స్ అని అడిగారు, అది వాళ్ళకి నచ్చలేదు, అది మనసులో పెట్టుకున్నారు, పడేసారు. ఇక అక్కడే కాదు, ఎక్కడైనా సరే ఇప్పుడు మనం హక్కు అడిగితే రిఫ్యూజ్ చేస్తారు. ప్రభుత్వం కూడా అంతే కదా, ఓటేసేటప్పుడు అమ్మ ఓటేయండి నీకు అది చేస్తాం ఇది చేస్తామన్నారు, ఓటేసాను ఏమి ఇచ్చారు? ఓటేసినాక తెల్లారి అన్ని ఫోటోలలో ట్రాన్స్జెండర్స్ ఇంతమంది ఓట్లు వేసారని ఇట్లా మీకు ఎన్ని ఓట్లు పడ్డాయండి? మీరు 1125 ఓట్లు పడ్డాయి. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? 11 అంటే ఇక్కడ ఒకటి ఉంది, 1125 మంది యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని. ట్రాన్స్జెండర్ గానే కాదు, సమాజంలో ఒక వ్యక్తిగా కాదు, గోషామహల్ ఎమ్మెల్యేకి మీరు అర్హులను యాక్సెప్ట్ చేసినట్టే కదా. చాలా మంది అసలు నువ్వు గెలుస్తాం అనుకున్నావు, ఏదో డబ్బు నీ దగ్గర అట్లే అన్నారు, అక్క డబ్బులకు అమ్ముడు పోతారు కదా, జనాలు తెలియదు, డబ్బు ఇస్తే. మీరు ఓటు అడిగేటప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? చాలా బాగా, లైక్ హోమ్లీ. ఒక ఆడవాళ్ళని ఆడవాళ్ళ మాట మీద నిలబడరు, మగవాళ్ళ మాట మీద నిలబడరు. చెల్లిపోతారు చంద్రముఖ అక్క మీరు ఖచ్చితంగా చేస్తాను అని, ఖచ్చితంగా చేస్తారు అని అన్నారు. నేను ఆ ఉద్దేశంతో నాకు చాలా మంది ఓట్లు వేశారు. ఎన్ని కష్టాలు పడ్డా, జాబ్ చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, రాజకీయం చేసినా, ఏం చేసినా, ఉదయం 6ంటికి లేగటము, పరుగులు పెడుతూ చేసి నైట్ 10ంటికల్లా ఈ సతమతం అవుతున్న జీవితంలో మనిషి అనే వాళ్ళకి ఒక పలకరింపు, సొంత వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి. మీకు అది అంటే నేను మీ పుణ్యం మీద కారం చల్లట్లేదు, ఇప్పుడు తప్పట్లేదు అడక్క, మీకుండరు. సరే డబ్బు వస్తుంది, మీరు ఏదో చేస్తారు, డబ్బు వస్తుంది ఏదో చేస్తారు, అది అవతల వాళ్ళు ఇబ్బంది పెడతారా, లేకపోతే మీకు ఏ దారి దగ్గర చేస్తున్నారో అనేది పక్కన పెడితే, ఇవన్నీ మీది ముడిపుట్ల తింటున్నారు. ఓకే, మనుషులు అందరిలాగానే, కానీ అందరు మనుషుల్లాగా మీకు పలకరింపు స్పర్శ ఉండదు. చక్కగా పలకరించి ఏంటి చంద్రముఖి తిన్నావా, మీలో మీరు పలకరించుకుంటారేమో, అది కాదు, అది ఆర్టిఫిషియలే. ఆర్టిఫుల్లీ అంటే తల్లి తండ్రి అంతే, లైక్ కొలిక్ మీకు లైక్ కొలిక్. కానీ ఒక తల్లో తండ్రో రక్తస్పర్శతో ఉన్న వాళ్ళు పలకరింపు వేరు. అది చాలా మానసిక సంతృప్తినిస్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత స్ట్రెస్ అయినా మన సొంత వాళ్ళ పలకరింపుతో చాలా బాధల్ని మర్చిపోతాం. మనం బాధలు పోతాయి, మర్చిపోవటం కాదు. అది మీకు ఉండదు. ఎట్లా ఉంటుంది మీకు? అంటే యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే బాధపడతాం అని ఒక చాలా పెద్దగా అంటారు, వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అని. బట్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఖచ్చితంగా కదా. ఎప్పుడైనా సడన్గా ఏదైనా బాధ అనిపిస్తే పట్టుకొని ఏడడానికి అమ్మ కానీ, రోడ్డు మీద ఎవరైనా అంటే బెదిరించడానికి అన్నయ్య కానీ, లైక్ మీరు ఎమోషన్ అవుతున్నారు ఏదైనా నేను ఫేస్ చేస్తాను. ఎందుకంటే నేను అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళ్తాను. బికాస్ మా పేరెంట్, మా మమ్మీ హెల్త్ సపోర్ట్ చేయదు, తీసుకెళ్ళలేను. ఇంకెవరైనా రమ్మందంటే ఎవరు బిజీగా వాళ్ళు ఉంటారు, ఎవరు అడుగుతాం. మీలాంటి వాళ్ళు ఇంకా కృషి చేస్తే
లా చదివిస్తే లా కూడా ఇప్పుడు లాయర్స్ అయ్యి ఒక అడ్వకేట్గా ట్రాన్స్జెండర్కి ఉండే హక్కులు, వాళ్ళకు ఉండే పోరాటాలు ఇవన్నీ చేయొచ్చు కదా. ఉన్నారండి, ఒకళ్ళు ఉన్నారు. ఒక అడ్వకేట్ ఉన్నారా? Yes. ఎక్కడ? చెన్నైలో ఉన్నారు. చెన్నైలో ఉన్నారు. వారు ఏమన్నా పోరాడుతున్నారా? రెగ్యులర్గా అండి. మేము మాకు ఒక నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, డిస్ట్రిక్ట్ టీమ్స్ ఉంటాయి మా ట్రాన్స్ కమ్యూనిటీలో, హూ ఆర్ ఓన్లీ వర్కింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్. దాంట్లో నేను నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఎవరైనా ఉన్నారా ట్రాన్స్జెండర్స్? ఉన్నారండి. హ్యూమన్ రైట్స్ నెట్వర్క్లో రచన ముద్రవేల్ గారు ఉన్నారు. హ్యూమన్ రైట్స్ దాంట్లో ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉన్నారా? హ్యూమన్ రైట్స్ అంటే ఉంటే మరి మానవ హక్కుల కోసం హ్యూమన్ రైట్స్ పోరాడుతోంది. చాలా సంఘాల్లో మనం ఉన్నాం. లైక్ తెలంగాణలో విమెన్ ట్రాన్స్జెండర్స్ ఒక సంఘం ఉంది. ఓకే. చాలా ఆడవాళ్ళ సంఘాలతో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నాము. బట్ నేను ఒకటే చెప్తా, ఎన్ని సంఘాలు పనిచేసినా చివరికి పాలసీ లెవెల్ చేంజ్ రావాలి. ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించకపోయినా తల్లిదండ్రులు గుర్తిస్తే ఏమవుతుందంటే, నా అబ్బాయి ఎలా ఉన్నా మీకు అనవసరం అండి, వాడి ముందు చదువు చెప్పండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి వాడికి అని. ఇప్పుడు మా ఒక్క జ్ఞానం విజ్ఞానం రావాలి. సరే, 3 పూటల తిండి బతకడానికి కావాలి కాబట్టి అది వాళ్ళు ఉండాలి. ఆటోమేటిక్గా నా ఒక్క పేరెంట్ కాదండి, ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ పేరెంట్స్కి చెప్తున్నాను. డైలీ ఎంతో మంది ట్రాన్స్జెండర్ పేరెంట్స్ని మీ అబ్బాయి ఇట్లా తేడాగా ఉన్నాడు మా స్కూల్కి పంపించమన్నప్పుడు వాళ్ళందరూ ఒక ఫ్లోర్ మీద నిలబడి, మా అబ్బాయి జెండర్ కాదండి, జెండర్ని చూడకండి, వాడి ఎడ్యుకేషన్, వాడి మైండ్ని చూడండి, వాడు ఎలా చదువుతున్నాడు, వాడి స్కిల్స్ని చూడండి అని ఒకటేసారి పేరెంట్స్ అందరూ చెప్తే గవర్నమెంట్ చేయండి. ఇప్పుడు మీరు మీ వారి కోసం మీ దైనందిన జీవితం మొత్తం కూడా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఏదో సంపాదిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. సోషల్ వర్క్ చేసే ట్రాన్స్జెండర్స్ మీరు వదిలేసేయండి, మీరు చేస్తున్నారు, ఉన్నారా? చాలా మంది ఉన్నారు. చాలా మంది సోషల్, ప్రియా, లైలా, రచన, సమంత, తెలంగాణలో కనీసం ఒక 100 మంది ఉన్నారు సోషల్ వర్క్. ఏం చేస్తారు వాళ్ళు అసలు? వాళ్ళు నైట్ వాళ్ళు సెక్స్ వర్క్ చేసుకుంటారు. పొద్దున ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్కి ఏదో నాపద ఉందా, సోషల్ వర్క్ అనేది ఓన్లీ ట్రాన్స్జెండర్ వరకు చేస్తారు, పబ్లిక్ కాదు. లేదు, ఎందుకు నిర్భయ ఫస్ట్ నా సోషల్ వర్క్ స్టార్ట్ చేసింది నిర్భయ గురించి. ఓకే. నిర్భయకు అన్యాయం జరిగినప్పుడు ట్యాంక్ బండ్ మీద మిడ్ నైట్ మార్చ్ చేశాను సోషల్ వర్క్. మొన్న శ్రీహిత అనే అమ్మాయి చనిపోయినప్పుడు కనీసం మేము 4 రోజులు ర్యాలీ చేసాం. అండ్ ఇప్పుడు కొన్ని ఆర్ఫన్ చిల్డ్రన్స్ హోమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తాం. మా దగ్గర అంటే అందరి దగ్గర డబ్బు ఉందని ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లైక్ ఎవరైనా అనాథ పిల్లలకు పెంచుకోవడం. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్జెండర్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు సడన్ గా పక్కింటి అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ చుట్టాలను, వాళ్ళ అత్తగారులను, పంచాయతీకి మేము వెళ్ళాము అంటే మేము చెప్పిందే పంచాయతీ అక్కడ. నేను లిటరల్ చెప్తున్నా కదా. అంటే ఇది ట్రాన్స్జెండర్స్ లోనా, జనరల్ పీపుల్ బయట కూడా అమ్మ వచ్చి మాట్లాడమ్మా, వాళ్ళు చెప్పిన మాట ఇంటలేడు, పిల్లల్ని ఇట్లా కొడుతుంటే ఫస్ట్ వెళ్ళి వాడిని కొట్టేయడమే. 2-3 వెళ్ళి నొప్పి తెలుస్తుందా నీకు, అదే బాధ పిల్లలు పడతారు. మరి తప్పెవరితో తెలియకుండా ఎలా కొడతారు? తెలుసుకొని కూర్చొని మాట్లాడి. ఇంకొకటి అండి, ఎంత పెద్దవాడైనా కొంతమంది లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ సమ్ పైల్వాన్స్, ఆ పైల్వాన్ దగ్గర ఉన్న చెంచాలు మా మీద ఒకసారి అత్యాచారాలు చేయటము, లేకపోతే మమ్మల్ని బెదిరించడం. నేను డైరెక్ట్ పైల్వాన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాను ఒకసారి. ఏమనుకుంటారన్నా, మీరు పైల్వాని కాదన్నా, పోయి మీకు మేమే దొరికినా మా మీద చెప్పారు, అయ్యో మేము అసలు మీ జోలికే రావద్దంటమ్మా, నేను మీ ఆశీర్వాదం తీసుకుంటాను, మరి మీ చెంచాలందరూ మా మీద వచ్చి పడుతుండలేదు. ఎక్కడైనా అంతెందుకు, మొన్న రిలేటివ్స్ కాదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఫేస్బుక్లో ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, ఇట్లా మా అత్తగారు వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, నేను మా పుట్టింటికి వచ్చాను, ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు రావట్లేదు చంద్రబాబు గారు, మీరు ఒకసారి వచ్చి మా వాళ్ళతో మాట్లాడండి, పోలీసులకు పైసలు పెట్టేశారు వాళ్ళకి, ఇక వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి డబ్బులు పెట్టారు, ఇళ్ళకి డబ్బులు పెట్టారు, ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు అంటే నేను ఏం చేసా, డైరెక్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకుని అత్తగారి ఇంటికి, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి కొంచెం బాలాజీ నగర్ నుంచి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నువ్వు ఎందుకు వచ్చావు అది అనేది, నేను పోతూ 4 పిల్లల్ని తీసుకెళ్ళాను, ఇంటికి మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటి అంటే అతనే ప్రాబ్లం, అబ్బాయి ఏం ప్రాబ్లం లేదు, అతను నచ్చలేకపోవడం. ఓకే. అంతే. అబ్బాయి ఏమంటాడు, అక్క మేము బాగానే ఉంటాం అక్క, మా అమ్మకి కొట్లాట వస్తుంది అక్క అంటే, సరే నా 2 ఫ్లోర్లు ఇల్లు కదా, పైన పిల్లలు పెట్టుకుని పైన కింద అమ్మని చూసుకో, పైన పిల్లల్ని చూసుకో, లేదా ఇమీడియట్గా మేము ఏం చేయాలో చేస్తాం. ఆ పిల్ల పోతే పోలీస్ కంప్లైంట్ తీసుకోలేదన్నా కదా, నేను ఆ పిల్ల పైన ఆ పోలీసు వాళ్ళ పైన ఉన్న పోలీసులతో కంప్లైంట్ పెట్టిస్తాను, అవసరమైతే కమిషనర్ ఆఫీస్ తీసుకుంటాం, అమ్మాయి ఏం చేయాలో అది చేస్తాం. ఏమంటే అయ్యో లేదక్క అట్లా కాదు, ఇక అలా అమ్ముండి లేదమ్మా ఇట్లా అట్లా అంటే, అదే నీ బిడ్డనైతే చూసుకోవాలి, కౌన్సిలింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఇండిపెండెంట్ పర్సన్. సంథింగ్ నేను ఒకటే అన్నమ్మ నీకు బిడ్డ లేదా లేదా అని మేము పోయినప్పుడు భయపడ్డారు. తర్వాత మాకు అన్నం పెట్టి కాసేపు కూర్చోబెట్టి మమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ మా ఇంట్లో డ్రాప్ చేసి ఇప్పుడు బాగుంటున్నారు. చాలా చేస్తాం మేము అట్లాంటి పనులు. అండ్ యాక్చువల్లీ మెయిన్ ఆడవాళ్ళు మాకు చాలా క్లోజ్గా ఉంటారు. అబ్బాయిలు ఎంతసేపు ఒక అడ్డమైన దృష్టితో చూసినా ఆడవాళ్ళు చూడరు. ఏం చెప్తారు? సెక్స్ వర్కర్స్ ఉన్నారు మీలో, ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా పబ్లిక్? నేను ఒకటే చెప్తా, ఇప్పుడు సెక్స్ వర్కర్స్ అంటే ట్రాన్స్జెండర్స్ మాత్రమే కాదు,
చాలా రకాల సెక్స్ వర్కర్స్ ఉన్నారు సొసైటీలో. విమెన్ ఈజ్ దేర్, మెన్ ఆర్ దేర్, ట్రాన్స్జెండర్స్ ఆర్ దేర్. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్నాయో లేదో మాకు తెలియదు. మాకున్న ప్రాబ్లం ఏంటంటే మాకు ఉద్యోగం లేదు చేయడానికి, అట్లీస్ట్ పెన్షన్స్ లేవు, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి ఇది రాదు, తల్లిదండ్రులు ఎవరు మమ్మల్ని చూడరు. మేము ఒళ్ళు అమ్ముకోవడానికి కారణము కేవలం మాకు ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు. మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే రాకండి అంతే తప్ప రోడ్ల మీద మమ్మల్ని బలవంతాలు చేయటాలు, లేకపోతే కొట్టటాలు, సెక్స్ వర్క్ చేయటం ఒక తప్పుగా కాకుండా వాళ్ళ వృత్తిగా మీరు చూడండి. మాకు నిజంగా వేరే వృత్తులు ఏమైనా దొరికితే మేము ఖచ్చితంగా అవే చేస్తాము. అండ్ దయచేసి మీ పిల్లలు ఎవరైనా జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళని దయచేసి మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, మీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి. మా లాంటి వాళ్ళు ఎవరి దగ్గరికైనా వస్తే మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. చంద్రముఖి గారు, మీరు సింగర్ కూడా, యాక్టర్ కమ్ సింగర్ కూడా. ఎస్. ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు, ఎన్ని సినిమాల్లో పాడారు? ఒకటే సినిమా, ఒకటే పాట 3 సార్లు 3 లాంగ్వేజెస్లో పాడాను. ఓకే. అది దర్బార్ సినిమా, తెలుగు, హిందీ, తమిళ్ 3 వర్షన్స్లో నేనే పాడడం జరిగింది. అండ్ ఇంకో 2 సాంగ్స్ రికార్డ్ అయ్యాయి, పెద్ద తమిళ్ మూవీ సాంగ్స్. అవి కూడా డైరెక్టర్ గారు కూడా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్సే చేశారు ఆ సాంగ్స్ కూడా. కాకపోతే అవి ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయినవి ఏంటి? దర్బార్ రిలీజ్ అయింది కదా, అయిపోయిందండి. అదొకసారి పాడతారా? దర్బార్ పాట పాడాలా? ఓకే ఫైన్. యాక్చువల్లీ దర్బార్ తమిళ్ వర్షన్ పాడినా, తెలుగు వర్షన్ పాడినా? ఫస్ట్ తెలుగు పాడండి, తర్వాత తమిళ్ పాడండి. అయితే ఫస్ట్ తమిళే పాడతాను, ఎందుకంటే తమిళ్ నాకు యువర్ విష్ కంఠస్థం అయిపోయింది బాగా. ఓకే ఫైన్. రాజా ఆయా దర్బార్ ఆజ్ ఖులా రే, బిజిలీ జో ఘడకే వో షేర్ దహాడే, கண்ணிலே திமிரு உன ரோடெடுக்க வந்தாரே, தலைவா வேற ரகம் பார்த்து விளாடே, மொகரா வீங்கிக்குமே பறவா வாங்கிக்குமே, பறவா 3 வந்து தலைய சுத்தி ஆடிக்குமே, கை கால் வாரிக்குமே, உசுறு வாரிக்குமே, யமனா பார்த்து வரா ஏனு படி ஏறுக்குமே, கண்ணுலே திமிரு உன ரோடெடுக்க வந்தாரே, தலைவா வேற రకం பார்த்து విలాడే. ఇది తమిళ్ అండి. తెలుగులో అయితే తెలుగు సేమ్ ఇట్లాగే ఉంటుంది. కళ్ళతో తవిరి నా కాలి రస వచ్చాడ్రే, తలైవా వేర రకం పాట్స్ భద్రం రోయ్, ముఖములు వాసిపోతాయి, ఎముకలు ఎండిపోతాయి, చిలకలు 4 తలల చుట్టూ రివ్వమంటాయి, వెయ్యికలు బెండుపోతాయి, ఎముకము ఎండిపోతాయి, యముడి కుర్సికి నీ నిచ్చెనలే ఆనుకుంటాయి, కళ్ళతో తవిరి నా కాలి రస వచ్చాడ్రోయ్, తలైవా వేర రకం పాట్స్ భద్రం రోయ్. హిందీలో చాలా భయంకరమైన లిరిక్స్, అందుకే గుర్తుకు లేదు. హిందీ గుర్తుంది కానీ స్టార్టింగ్ ట్రబుల్ హిందీ అసలు స్టార్టింగే ట్రబుల్, బికాస్ ఇట్ వాస్ లైక్ వెరీ డిఫికల్ట్ వర్డ్స్ హిందీలో. అందుకే అసలు హిందీ అసలు గుర్తుకు లేదు. పాడడమే చాలా కష్టంగా పాడ, అంటే 3 భాషల్లో పాడేసాం. ఫస్ట్ తమిళ్లో రికార్డింగ్ చేసిన తర్వాత ఆడియో లాంచ్లో కొన్ని లక్షల మంది చూస్తుండగా అక్కడ పాడాము తమిళనాడులో. ఇక్కడ శిల్పకళా వేదికలో తెలుగులో పాడాము. అప్పటికి మేము ముంబై వెళ్ళాలి సాంగ్ పాడడానికి అనుకున్నప్పుడు నేను వేరే ప్రోగ్రాంలో ఉండి నేను రాలేను అని చెప్పాను. పాటకి ఎంత ఇస్తారు మీకు? అంటే ఈ పాటకి మేము పాడినందుకు ఇవ్వలేదు, మేము మాలాంటి వాళ్ళు పాడినందుకు మాకు డబ్బులు ఇచ్చారు ఎక్కువ. ఓకే, ట్రాన్స్జెండర్ కాబట్టి ఎక్కువ ఇచ్చారు. ఎంత ఇచ్చి ఉంటారు? చాలానే ఇచ్చారు. చెప్పొచ్చు కదా? చెప్పకూడదు, సీక్రెట్. ఐటీ ప్రాబ్లం అని కాదు, లైక్ మాకంటే సీనియర్ సింగర్స్ కి తక్కువ ఇచ్చారు కదా. ఓకే, వాళ్ళు బాధపడతారు. కానీ వాళ్ళు ట్రాన్స్జెండర్ కాదు కదా. ట్రాన్స్జెండర్స్ కాకపోయినా, ఎందుకంటే నేను చెక్ తీసుకునేటప్పుడు నా పక్కన వేరే సింగర్ ఉండి అదేంటి నీకు ఇంత ఇచ్చారు అంటే, ఏమో నేను 3 లాంగ్వేజెస్లో పాడాను కదా నేనన్నా. నేను పాడాను చాలా, నాకు ఎప్పుడు మూడింటికి ఒకళ్ళే ప్రొడ్యూసరు, ఒకళ్ళే మ్యూజిక్ డైరెక్టరు, ఒకళ్ళే డైరెక్టరు. బట్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, పేమెంట్ అంటే ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత మేము పేమెంట్ 4 అంకెల స్థానమా, 4 digits 5 digits చెప్పండి. 5 digits. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇట్స్ మై ఫస్ట్ పేమెంట్ ఎవర్. అంత పేమెంట్ నేను తీసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే, అంత ఎప్పుడు తీసుకోలేదు. వెరీ నైస్. యాక్టర్గా 6 digits ఎప్పుడైనా తీసుకున్నారా? లేదండి, 4 digits. 4 digits 5 digits. డిగ్రీ కాలేజ్ సినిమా చేసినప్పుడు 1,50,000 ఇచ్చారు అంతే, అది చెప్పేస్తా. 6 digits కదా అప్పుడు 1,50,000 ఇచ్చారు. వాళ్ళు 1,50,000 ఇచ్చారు. ఇంకా నేనే రాజు నేనే మంది చెప్పనవసరం లేదు. మా సార్ ఆయన అసలు ఏమి ఇవ్వకపోయినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏం చేస్తారు మీరు డబ్బులు? అమ్మ, నేను, నా ఫ్యామిలీ, నా ఖర్చులు, నా సోకులు, కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్. ఒకటి యాక్టివిజం చేసే వాళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వరు, సోషల్ వర్క్ చేసే వాళ్ళకి.
మన డబ్బులే మనం ఖర్చు పెట్టుకొని చేయాలి. చాలాసార్లు నా డబ్బులు చాలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆటో కానీ ఎవరు ఫండ్ ఎవరు ఇవ్వరా? లేదండి, ఫండ్ ఏజెన్సీస్ ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోరు. ఎందుకు తీసుకోను అంటే ఆ డబ్బులు తీసుకొని చేస్తుంది అంటారు. ఎందుకు వచ్చింది? అప్పుడు మన పనికి వాల్యూ డబ్బుతో ముడిపడతారు. ఎన్ని లక్షలు తీసుకున్నారు, ఈ కొంచెం పని చేసి ఎన్ని డబ్బులు తినేశారంటే. సో బికాస్ ఐ లిటరలీ ఐ హేట్ దిస్. ఒకవేళ క్రౌడ్ ఫండింగ్ చేసినా 4-5 ఉంటాము అండ్ వీ విల్ ప్రొజెక్ట్ ఆన్ దాట్. ఫేస్బుక్లో వేసేస్తాం, ఇంత డబ్బులు వచ్చాయి, ఇంత చేసాం అండ్ దాని ప్రూఫ్స్ పెడతాం. ఎందుకంటే మేమంతా NGOsలో పనిచేసిన వాళ్ళం కదా. సో డాక్యుమెంటేషన్ ఒక రేంజ్లో చేస్తాం. నేను ఇంకా సాంగ్స్ ఏమైనా పాడారా మీరు? పాడలేదండి, ఇంకా పాడలేదు. ఒకటి రిలీజ్కి అయితే ఉన్నది, ఇంకా ఒకటి రిలీజ్ ఉంది. పెద్ద స్టార్ మూవీ, ఓకే, సూపర్ స్టార్ ఆయన కూడా తమిళనాడులో. పేరు చెప్పను. ఓకే, రిలీజ్ అయిన తర్వాత చెప్తారు. రిలీజ్ అయ్యాక మీరే అడుగుతారుగా, సాంగ్ హిట్ అయింది చంద్రముఖి అని. అప్పుడు తర్వాత ఒకటి చిన్న విషయం ఏంటంటే, చాలా మందికి అర్థం కాని విషయము, ఈ ఇట్లా బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్జెండర్స్ చప్పట్లు కొడతారు. ఎందుకని? పాజిటివ్ వైబ్రేషన్ కోసం. యాక్చువల్లీ చప్పట్లు ఒక కొన్ని యుగాల క్రితం, లైక్ యుగాలు అవసరం లేదు, నైజాం జమానాలో ఏం జరిగిందంటే, ఒక 100 ఏళ్ల క్రితం ఒక రాజు యుద్ధానికి, మన రాజు యుద్ధానికి వెళ్ళారు. మనకు తెలిసిన స్టోరీ ఇది. అయితే మన రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గోడ ఎన్ని రోజుల నుంచో కూలగొడుతున్నారు. గోడ కూలట్లేదు. కూలకపోతే ఏం చేసినారు, అప్పట్లో రాజుల దగ్గర వీళ్ళు నర్తకి మనుల్లాగా ఉండేవాళ్ళు ట్రాన్స్జెండర్స్ చాలా. అయితే వీళ్ళందరూ రాత్రిపూట ఈ సైనాధిపత్యాన్ని వీళ్ళందరినీ రంజింప చేయడానికి, లైక్ ఇన్ ద వే ఆల్ టైప్ ఆఫ్ రంజింప చేయటాలు ఉంటాయి ఆ కాలంలో. అయితే వీళ్ళ చప్పట్లు కొడుతూ ఆ గోడకి కరెక్ట్గా కొంచెం ఫర్లాంగ్ దగ్గరలో ఉంటూ ఆ చప్పట్లు కొడుతూ ఒక మంచి పాట పాడారనమాట. పాట పాడుతూ ఆ చప్పట్లు కొడుతుంటే ఆ వైబ్రేషన్గా ఆ గోడ అలా కూలిపోయిందంటండి అప్పట్లో. అంటే అంత పాజిటివ్ ఎనర్జీ అది, అంత పాజిటివ్. యాక్చువల్లీ చప్పట్లు ఇప్పుడు ఎందుకు కొడుతున్నామంటే, ఎదుటోడు మనం ఏమన్నా చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు చప్పట్లు కొడతాము. బట్ చప్పట్లు అనేది కిం పురుషుల్లో ఎవరు సంతోషంగా ఉన్నా ఫస్ట్ కొట్టేది క్లాప్సే. కిం పురుషులు అంటే, కిన్నెర అంటే ట్రాన్స్జెండర్, కిమ్ అంటే స్త్రీ, పురుషులు అంటే పురుషులు. దేవలిపి భాషలో కిన్నర్స్ అంటే ట్రాన్స్జెండర్స్ అండి. కిన్నరులు అంటారు వాళ్ళు. కిన్నరులు అంటే ఎవరు? దేవకన్యలు. యాక్చువల్లీ 2 రకాలుగా చూసుకుంటే, ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ కిన్నర్ అంటే ట్రాన్స్జెండర్ హిందీ భాషలో. బట్ అప్పట్లో కిన్నరులు అంటే ద బ్యూటిఫుల్ సోల్ ఉన్న వాళ్ళని కిన్నరులు అంటారన్నమాట. కిన్నెర కిం పురుషులు, స్త్రీ పురుషుల కంటే ఎక్కువ కిన్నరులు అట్లా అనేవాళ్ళు. సో ఆ చప్పట్లు అప్పటి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ కోసమే వాడతారు. అండ్ ఆ చప్పట్లు ఎక్కడ కొట్టినా సంతోషమే ఉంటుంది. అక్కడ ఏ ప్రిమిసెస్లో అయినా మీరు కొట్టండి, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇప్పుడేం జరుగుతుందంటే, ఎవరైనా 4 కొట్టడానికి వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నారు. అదొక ఆయుధం అయిపోయింది. కానీ అది ఆయుధం కాదు, అదొక అప్రిషియేషన్ ఫ్రమ్ అస్. దేవుడిని చల్లగా చూడాలి. ఇప్పుడు ఇట్లా అని దేవుడు నిన్ను చల్లగా చూడాలని ఇలా అనేసి దేవుడు నిన్ను చల్లగా చూస్తున్నానని 2 చప్పట్లు కొడతాయి. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ నీకు. ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారు, ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం దే లిజన్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ అనమాట. అప్పట్లో మహారాజులు ఈ చప్పట్లు ఒక ధ్వని, ఒక తాళము అయ్యన్ని ఉండేవి. దీనికి ఒక్కొక్క పద్ధతి, ఒక ప్రణాళిక ఉండేది. ఇప్పుడేముందండి, ఎవడబడితే టపా 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 కొట్టేస్తున్నారు. కానీ క్లియర్గా సౌండ్ నేను ఇక్కడ నుంచి కొడితే మీకు అమీర్పేటకి వినపడుతుంది. అది సౌండ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత. సరే, ఇంకొకటి ఓపెన్ టు సే, బోల్డ్గా అడుగుతున్నాను, మీరు కూడా బోల్డ్గానే చెప్పాలి. సో మనిషి పుట్టిన తర్వాత ఏ జెండర్ అయినా యాంటీ జెండర్తో కలుస్తారు, సెక్స్ జరుగుతుంది. వాళ్ళకి అదొక శారీరకమైన తృప్తి, మానసిక తృప్తి. శరీరానికి కూడా స్ట్రెంగ్త్ కదా. సో అది సృష్టి ధర్మం, సృష్టి మూలం కూడా అదే, యజ్ఞం కదా. సో అది అనాదిగా జరుగుతుంది. భార్యాభర్తలు అంటే నైట్ కలుస్తారు, 1 or 2 అటెంప్ట్ అవుతుంది. సో అంతటితో అయిపోయింది. సో ఇష్టపడి చేస్తారు. ట్రాన్స్జెండర్లో ముఖ్యంగా సెక్స్ వర్కర్స్ ఉన్నారు మీ వాళ్ళల్లో. మరి వాళ్ళు ఎంతమంది 1 and 2 and more రావచ్చు ఒక నైట్లో. వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు, ఉంటుందా? ఎక్కడన్నా ఒకళ్ళు ఉంటారేమో, ఎవరో 100కో 1,00,000కో వాళ్ళు లెక్కలోకి రారు. ఇన్ని అటెంప్ట్స్ జరిగినప్పుడు వాళ్ళకి హెరాస్మెంట్ లాగా అనిపించదా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? ఫిజికలీ ప్రాబ్లమ్స్ ఉండవు అని నేను అనను. బట్ ఇక్కడ ఒకటి ఏం జరుగుతుంది అంటే, ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తున్నారు, 10 మందితో చేస్తున్నారు, 11 మందితో చేస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ ఆ సెక్స్ వర్క్ చేసేటప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ లిమిట్స్, మై బాడీ మై విష్.
నా లిమిట్స్ నాకుంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరితో ఒకటేలాగా సెక్స్ చేసినా ఏది చేసినా ఇప్పుడు మీరు అన్నట్టు ట్రాన్స్జెండర్స్ గురించి మాత్రమే మీకు తెలుసు. FSWs ఫిమేల్ సెక్స్ వర్కర్స్ని మేము రెగ్యులర్గా చూస్తుంటాం బికాజ్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ దెమ్. వాళ్ళు కూడా రోజు 10 మంది దగ్గరికి వెళ్తారు. 100 రూపాయలకి చేసే వాళ్ళు ఉంటారు, 50 రూపాయలకి చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని ప్లేసెస్ ఐ డోంట్ నో టు సే ద నేమ్స్. వాళ్ళంతా లైక్ ఇంట్లో నేను ఈ పనికి వెళ్ళొస్తాను ఆ పనికి వెళ్ళొస్తాను, సాయంత్రం 400 అయితే చాలు, వాళ్ళకి 400 అయితే చాలు. సెక్స్ వర్క్ అనేది మనం చేసేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ వీ యూస్ టాక్ట్ బికాస్ ఎదుటివాడికి ఏమర్థం అవ్వాలి, ఓహో నేను ఏదో పెద్దగా పొడి చేశాను పీకేశాను అనుకోవడానికి యాక్ట్ చేస్తారు తప్ప ఈ ఇంతమందితో సెక్స్ చేసినా అంతమందితో సెక్స్ చేసాము అనుకుంటే తినగా వేమ తీయనుండు అని రోజు చేసేది కదా ఇది, ఈ జీవితానికి ఇంతకు మించి ఇంకేం చేస్తాము అని బాడీ అలవాటు అయిపోవడము, లేకపోతే మన మైండ్ని మనం అలవాటు చేసుకోవడము, ఇదే జరుగుతుంది తప్ప ఒక 10 మందితో సెక్స్. ఇప్పుడు మీరు అనేది కరెక్టే, లైక్ see when women and wife and husband having sex, they have lot of things to do in sex is not a small thing, but with a customer they are nothing. ఓకే, just only one thing done, go get out. సో ఇవి జరుగుతాయి అన్నమాట. కాబట్టి దానికి పెద్దగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఓవర్ బ్లీడింగ్ అయితే హాస్పిటల్కి వెళ్తారు. అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రతిసారి ఖచ్చితంగా మేము మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ HIV టెస్టులు చేయిస్తాము, ఖచ్చితంగా ప్రికాషన్స్ చెప్తాము. హౌ టు యూస్ కాండోమ్ మేము చాలా క్లియర్గా చెప్తాం, ఎందుకంటే అది అవసరం. ఇప్పుడు ఒకప్పుడు కాండోమ్ యాడ్ వస్తే మార్చేసి వాళ్ళు, నేను చిన్నగా ఉన్నప్పుడు నిరోధ్ అప్పుడు రోజు వాడండి నిరోధన వచ్చింది. ఇప్పుడు కాండోమ్స్ గురించి పెద్ద యాడ్స్ వస్తున్నాయి, పెద్ద సూపర్ స్టార్స్ ఇస్తున్నారు వాటి గురించి యాడ్స్. అండ్ వన్ థింగ్, సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అది మాత్రం మేము ఖచ్చితంగా విత్ ఇన్ ద కమ్యూనిటీ మేము చెప్పుకుంటాం. రెండోది, మనకి మూవీస్లో చూపించిన బయట ఉన్నా కూడా ఒక ప్రాస్టిట్యూషన్ హౌస్లోకి వెళ్ళగానే జనరల్గా అంటే మూవీస్లో చూపిస్తారు, అవును, ట్రాన్స్జెండరే కనపడతారు. యా యా ఎస్, వాళ్ళు ఫిమేల్తో సెక్స్ చేయడానికి మెయిల్ వస్తాడు, యా అంతే కదా. యా యా సో అక్కడ వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి. రెండోది, ఈ సెక్స్ రాకెట్ నడిపే వాళ్ళు నైట్ టైం ఒక చోట నుంచి ఒక చోటకి ట్రావెలింగ్ చేయించాలన్నా వీళ్ళని ప్రాసిక్యూట్స్ని వాళ్ళ చుట్టూ కూడా ట్రాన్స్జెండర్స్ ఉంటారు సెక్యూరిటీగా. లేదు, ఇదైతే నేనైతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడా లేదు. ఎందుకంటే ఒకటి, ట్రాన్స్జెండర్స్ సినిమాల్లో చూపించేటప్పుడు ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్కర్స్ దగ్గర ఉంటారు అంటే ఇప్పుడు యాక్చువల్లీ సెక్స్ వర్క్ చేసే ఆడవాళ్ళందరూ మాతో వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ బ్రోతల్ హౌసెస్కి మేము చాలా లాంగ్, బికాస్ వీ వోంట్ రన్ బ్రోతల్ హౌసెస్. ట్రాన్స్జెండర్స్ ఎక్కడ బ్రోతల్ హౌసెస్ రన్ చేయరు అస్సలు, ఎందుకంటే ఇట్స్ అగేనెస్ట్ లా, యాక్ట్ ప్రకారం తప్పు కదా. నేను సెక్స్ వర్క్ చేసినా తప్పు కాదు, కానీ నువ్వు నాతో సెక్స్ వర్క్ చేపిస్తున్నావు అంటే నిన్ను లోపలేస్తాను. సో అది ఉంది, అందరికీ తెలుసు. బలవంతంగా సెక్స్ వర్క్ ట్రాన్స్జెండర్స్ ఎవరిని చేయనీరు. బట్ ఇవన్నీ అపోహలు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ వీళ్ళని యాక్చువల్లీ మేము ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారండి ఆ ట్రాఫికింగ్లో. ఆఫ్టర్ ఆల్ మేము ట్రాన్స్జెండర్స్ లిటరలీ పెద్ద రాజకీయవేత్తలు ఉన్నారు, పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి విమెన్ ట్రాఫికింగ్ లో. బట్ ఎక్కడా కూడా ఏ రోజు ఒక ట్రాన్స్జెండర్ దొరకలేదు మీకు ఇంతవరకు చరిత్రలో, ఎందుకంటే లేరు. మా వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఆడపిల్లలు సెక్స్ వర్క్ వస్తే బాధ అనిపించింది. చిన్నపిల్ల దానికి అవసరమా, పాపం దాని కష్టాలు ఏంటో అనుకుంటాం మేము, అంతేగాని వాళ్ళని నమ్మాలి. మా వాళ్ళే మాకే ట్రాఫికింగ్ చేయరు, ఇష్టం ఉంటే సెక్స్ వర్క్ చేసుకో లేకపోతే అడుక్కో అని చెప్తారు, అంతే తప్ప దే వోంట్ ఫోర్స్. బట్ సమ్ పీపుల్ ఆర్ దేర్ హూ ఫోర్స్. బట్ ఇట్లా విమెన్ ట్రాఫికింగ్ లో మాత్రం మన వాళ్ళు ఎప్పుడూ లేరు అండ్ ఉండరు కూడా, ఎందుకంటే వీ రెస్పెక్ట్ విమెన్. ఓకే, ఇట్లా బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు డబ్బులు అడుగుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చీరలు లేపుతారు, ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు నేను బెగ్గింగ్కి వచ్చాను, అడిగి నాయన డబ్బులు అన్నా, డబ్బులు లేవేం లేవు, మగవాళ్ళకి అంత ఇదే పని, రోజు చీర కట్టుకొని వస్తారు, ఎంతమంది వస్తారు మీరు, ఆయన మొగోని బాగానే ఉండొచ్చు కదా, నన్ను మొగోడు అంటావా నువ్వు అని లేపి చూపించడం. అది లేపి చూపించే వాడి ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు నేను ఒక ఆడపిల్లని, నువ్వు నన్ను అరే అన్నా నాకు బాధ అనిపిస్తుంది, ఒరే అన్నా బాధ అనిపిస్తుంది, ఏమ్రా అన్నా బాధ అనిపిస్తుంది, ఏమ్రా బాడుకుంటే ఏమ్రా ఆడదానిలా మొగం లెక్క కనిపిస్తుందినా, ఆ ఇంటెన్షన్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడపిల్ల అవ్వాలి అనుకొని ఆడపిల్ల అయ్యాక కూడా మీరు అవే వాటలు యూజ్ చేస్తే దే గెట్ ఇరిటేటెడ్. ఇరిటేషన్ వల్ల చీరెత్తడం అంతే తప్ప అంతకుమించి ఏంటమ్మా కాదమ్మా అంటే యాక్సెప్టెడ్. అయ్యో ఎందుకు యాక్సెప్టెడ్ కాదు, అయ్యో అది కాదు అన్నయ్య అనేస్తారు తక్కువ మీరు అట్లా మాట్లాడితే. బావ అన్న పదం కూడా వాడరు. ఒకప్పుడు బావ అన్న పదం వాడేవాళ్ళు ఇప్పుడు అన్నానే అంటున్నారు ప్రతి ఒక్కళ్ళని, ఎందుకంటే బావ అంటే కొంతమంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి. అన్న ఓ రూపాయి 10 రూపాయలు ఇవ్వన్నా, హోలీ పండుగ వచ్చిందన్న ఒక 100 రూపాయలు ఇవ్వన్నా, ఇక పక్కనున్న ఈయనను బావాన్ని విలువిస్తా అనేటోళ్ళు ఉంటారు కొంతమంది, ఇట్లా మజాక్ ఆడేవాళ్ళు. ఆయనను బావాన్ని పిలుస్తా, నువ్వు 100 రూపాయలు నువ్వెందుకు ఇస్తావు, ఆయన దగ్గర నేను తీసుకుంటాను. సి ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, మన తెలుగుదేశ రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా ట్రాన్స్ కమ్యూనిటీకి మగపిల్లలు చాలా బాగా మాట్లాడతారు, ఎందుకంటే ఎప్పుడేమో అవసరం వచ్చిందో, దీని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చిందో ఈ మైండ్ సెటప్ తోటే ఉంటారు.
ఇప్పుడు షాప్ అందరూ ఇష్టపడే వాళ్ళు ఉంటారా? చాలా మంది ఉంటారు ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు షాప్లో ఉన్నాడు ఒకడు ఉంటాడు, రాత్రి 7 ఉంటవే, రాత్రి ఇంక ఎక్కువ ఇస్తా రావచ్చు కదా అంటాడు. ఇది సెక్స్ వర్క్ కాదనుకో, అక్కడ ఉంటారు, నా పేరు చెప్పు, నా పేరు తెలుసు వాళ్ళకి, అడిగిపో. లేదనుకో ఆ రాత్రి 7 ఉంటారా, లేకపోతే రూమ్కి వస్తావా రా. ఇప్పుడు మనీ ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళకి బతకడానికి బ్రతుకు తెరువు లేదు కాబట్టి ఇంత. మీరు నిజంగా చెప్పండి, జెన్యున్గా ఒక మనిషి, ఒక అమ్మాయి ఎంతో కట్టుదిట్టాలతో పెరిగిన అమ్మాయిలు కానీ ఇది కానీ ఒకరు తప్ప ఇంకొకరు ముట్టుకుంటే మన బాడీ మనకు సహకరించదు. అలాంటిది వీళ్ళు ఇంతమందితో చేస్తున్నారు అంటే కేవలం డబ్బే. లిటరలీ చెప్తున్నా కదా, తల్లిదండ్రులతో. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ మాట అన్నారు కాబట్టి సందర్భం కాబట్టి అడుగుతున్నాను. మీరు ఇందాక మాట చెప్తూ కూడా పెద్ద పెద్ద కార్లలో వస్తారని చెప్పారు. మన ట్రాన్స్జెండర్ ప్రాస్టిట్యూషన్ చేసేటప్పుడు, సెక్స్ వర్కర్గా చేసేటప్పుడు పెద్ద పెద్ద బెంజి కార్లు, ఆడి కార్లు వచ్చి వాళ్ళతో సెక్స్ చేసి వెళ్ళిపోతారు. నైట్ అంతా యాక్సెప్ట్ చేసినప్పుడు మార్నింగ్ అంతెందుకు రిఫ్యూజ్ చేయటము? మార్నింగ్ రిఫ్యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే, జెండర్ మార్నింగే కనపడుతుంది, నైట్ కనపడుతుంది ఎవరికి. ఇప్పుడు పగలు రాత్రి తేడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నైట్ సెక్స్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి సెక్స్ చేయడానికే వస్తారు కానీ నువ్వు బాగున్నావా, నీ ప్రాణం బాగుందా అని అడగడానికి రారు. అండ్ పగలు మనం కనబడితే ఇంకా మొహం దాచుకుంటారు, ఎందుకంటే మనం చూసి నవ్వినాం అనుకో, అరే నిన్ను చూసి నవ్వుతుంది, నువ్వు ఎప్పుడన్నా పోయినావా అని పక్కనోడు అడుగుతాడు. సో ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది. అంటే ఒక ట్రాన్స్జెండర్ దగ్గర పోయి పడుకున్నావా నువ్వు అన్న మాట వస్తుందని పగలు అసలే చూడరు. అండ్ ఇంకోటి, సొసైటీలో నేను ఒకటే చెప్తాను, సెక్స్ వర్కర్గా యాక్సెప్ట్ చేస్తారు, అడుక్కోవడానికి వస్తే రూపాయి ఇస్తారు. అలాగే ఉద్యోగాలు ఏదైనా చిన్న చిన్న చేనేత కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తే, ఈ సెక్స్ వర్క్ ఎవరితో చేయాలి నేను మరి పోయి అనుకుంటారు ఏమో మగవాళ్ళు. వీళ్ళకి అన్ని ఉద్యోగాలు వచ్చేస్తే మేము ఎవరి దగ్గర పోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వన్ థింగ్, ఎంజాయ్మెంట్ ఈస్ డిఫరెంట్, సెక్స్ ఈస్ డిఫరెంట్, అండ్ ద టేస్ట్ ఈస్ డిఫరెంట్. సో మెనీ పీపుల్ హ్యావ్ సో మెనీ టేస్టెస్. ఎన్నో రకాల ఇవి ఉంటాయి జనాలకి, అన్నీ తీర్చుకోవాలంటే మా అలాంటి వాళ్ళే. మీరు సోషల్ వర్క్ బాగా చేస్తుంటారు, అన్ని సమాజం మీద, ముఖ్యంగా మీరు జెండర్ మీదే పోరాటం చేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడ్డారు, చుట్టాల నుంచి కానీ సమాజంలో అనేక వర్గాల నుంచి కానీ చేస్తున్నారు. మీకు చాలా తెలుసు. మీరు కూడా ఆర్టిస్ట్గా ఉన్నారు, సింగర్గా చేస్తున్నారు. ఆల్రెడీ పరభాషలో కూడా మీరు సింగర్గానే యాక్టర్గా చేస్తున్నారు. మేల్ సెక్స్ వర్కర్లు ఉన్నారు అనేది బాగా జరుగుతుంది ఇప్పుడు. అయ్యో ఉన్నారు కదండి చాలా మంది. చాలా సోషల్ యాప్స్ ఉన్నాయి. ఐ కెన్ నేమ్ ద యాప్స్ నేమ్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. చెప్పండి, పర్వాలేదు. మీట్ మీ, గ్రిండార్, టింగ్ టాంగ్, ఇట్లాంటి యాప్స్ ఉన్నాయి అనమాట కొన్ని. locanter.com. దీంట్లో అంటే జనరల్గా ఇందాక మనం బ్రోతల్ హౌస్లు అన్నాము, ప్రాస్టిట్యూషన్ అన్నాము. ఒక మేల్ సెక్స్ చేయడానికి వస్తాడు, పేమెంట్ ఇస్తాడు, డబ్బు కోసం ఆడది సెక్స్ చేస్తుంది. ట్రాన్స్జెండర్స్ కూడా చేస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ తో కూడా మేల్స్ చేస్తున్నారు. ఇది ఒక వంద. ఇప్పుడు మేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారా? అంటే ఒక ఆడవాళ్ళు డబ్బులు ఇచ్చి సెక్స్ చేసుకుంటారు. ఉన్నారు, ఎందుకు లేరండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారండి, 6 ప్యాక్ 7 ప్యాక్ ఫొటోస్ పెడతారు. అండ్ అన్వాంటెడ్ ఫొటోస్ కొని లైక్ కంప్లీట్ న్యూడ్ పిక్చర్స్ పెట్టుకుంటారు. వాళ్ళు నా గంటకింత రేట్ అని చెప్తారు, లేకపోతే ఒక డేకి ఇంత నైట్కి ఇంత అని చెప్తారు. చాలా మంది ఉన్నారు. మీరు ఒకసారి ఎప్పుడైనా లైక్ నేను షో యాప్స్ చెడ్డవి అని నేను అన్నాను, బట్ అన్నీ నడుస్తున్నాయి. మనం అంటాం పోన్ స్టార్స్ అన్నీ ఆపేసాము, పోన్ సైట్స్ అని. ఎవడాపడండి? చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు. ఇంకా పోన్ స్టార్స్ ఆపారు కదా, ఆ సైట్లు ఆపారు కదా అంటే, నిన్న మొన్న ఒక దిక్కుమాల వీడియో నేను ఫేస్బుక్లో చూసాను, నాకే చిరాకేసింది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఫేస్బుక్ వాడుతున్నారు. సో ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఆ వీడియో, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ద సొసైటీ అని మనం అనుకుంటాం. యాక్చువల్లీ చాలామంది అబ్బాయిలు ఉన్నారు సెక్స్ వర్క్ చేసేవాళ్ళు. అండ్ అంటే నేను మాట్లాడిన వాళ్ళు సెక్స్ విషయంలో పబ్లిక్ అవేర్నెస్ రావడం మంచిదా చెడ్డదా? సెక్స్ విషయంలో అవేర్నెస్ రావడం ఎంత మంచిదో అంతే చెడు కూడా జరుగుతుంది. ఇప్పుడు మనము హెచ్ఐవి గురించి చెప్తే ఏమనుకున్నాము, పిల్లలు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేస్తారు, లేకపోతే సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళడం మానేస్తాం అనుకున్నాం. కానీ ఇక్కడ అర్థమైంది ఏంటి, అసలు వీళ్ళు కూడా చేస్తారా, వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా, ఇది వేసుకోవాలేమో, ఇది వాడాలేమో. సో ఒకటండి, సెక్స్ అవేర్నెస్ రావాలి. అట్ ద సేమ్ టైం మ్యూచువల్ అండర్స్టాండింగ్ సెక్స్ అవేర్నెస్ రావాలి. బలవంతంగా ఆడపిల్లలను కానీ ఎవరిని కానీ అనుభవించకుండా. ఇప్పుడు చిన్నప్పుడు మనకు అంటే అమ్మ ఇవన్నీ నేర్పించారు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంటర్ తర్వాత నేర్పియాలి అవి. మీరు ట్రాన్స్జెండర్ కాబట్టి ఆడ మగ ఈ 2 జెండర్స్లో ఏది బాగా ఇష్టం అంటే మీరేం చెప్తారు? నాకు ఆడదే ఇష్టం, అమ్మే ఇష్టం. అమ్మతనం ఎక్కడ ప్రపంచంలో సృష్టికి మూలం ఆవిడే కాబట్టి ఐ రెస్పెక్ట్ అండ్ ఐ అబోయ్ ఆల్వేస్. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నానని నేను ఎప్పుడు అనుకోను, బట్ విమెన్స్ హ్యావ్ దేర్ ఓన్ రెస్పెక్ట్. అట్ ద సేమ్ టైం మెన్ మళ్ళీ జన్మంటూ ఉంటే చంద్రముఖి మళ్ళీ హ్యూమన్గా పుట్టితే ఆడపిల్లలాగా పుట్టి 10 మంది పిల్లల్ని కనాలని నా కోరిక.
ఇటు ఐదుగురు పిల్లలు ఉండాలి, మా ఆయన ఎక్కడో ఫోన్లో పడుకోవాలి అని నా డ్రీమ్ అది యాక్చువల్లీ. ఎందుకు తెలుసా, ఇప్పుడు పిల్లలంటే బర్డన్ 2021లో, బట్ పాస్ట్ పిల్లలంటే ఆస్తి కావాలి నాకు, పిల్లలని ఆస్తి నాకు కావాలి అంతే తప్ప ఈ ఇద్దరు పిల్లల్ని కానీ చాలు అట్లా అనుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఐ వాంట్ అట్లీస్ట్ 10 members చిల్డ్రన్స్. మా ఆయన మరీ భరించలేకపోతే కనీసం ఒక ఇద్దరిని తక్కువ చేస్తా, కానీ మినిమం అబౌవ్ 6 డజన్ పిల్లలు పేర్లు పెట్టేసుకుంటాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మగవాడు ఏమి చేసినా ఒక బిడ్డకి జన్మనివ్వలేడు. స్త్రీ ఏమి చేసినా ఇంకొక ప్రాణికి జీవి పోయలేడు. ఇద్దరూ అవసరమే సొసైటీలో, ఇద్దరూ అవసరమే. బట్ హెచ్చు తగ్గులు ఉంటాయి. బట్ విత్తు పెట్టిన వాడికంటే చెట్టుని పరిరక్షించే వాళ్ళకే వాల్యూ ఎక్కువ కదా. ఇత్తు ఏడన్నా వేస్తే పెరుగుతుంది చెట్టు అనుకుంటారు, కానీ ఆ చెట్టు పెరగాలంటే ఇత్తు కూడా కావాలి. ఇత్తు ఎక్కడి నుంచి వస్తుంది? రెండు కావాలి. సో బట్ ఒకటండి, అమ్మగా పుట్టడం, అమ్మ అనిపించుకోవడంలో ఉన్న తృప్తి. ఇప్పుడంటే అమ్మ అంటున్నారు, నీ అమ్మ కూడా అంటున్నారు. లేదండి, నాకు మా చెల్లెల పిల్లలు ఉన్నారు, మా మావయ్య పిల్లలు ఉన్నారు, చాలా మంది నన్ను వాళ్ళు ఉన్నారు కాబట్టి. మీ సొంత పిల్లలు లేరు కాబట్టి, సొంత పిల్లలు లేరన్న బాధ నాకు చాలా ఉంటుంది. ఎందుకంటే బాబుకి స్నానం చేపియాలి, ఎత్తుకోవాలి. మా ఆయన ఫీలింగ్స్ ఉంటాయి కదా. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేలోపు చక్కగా రెడీ అయ్యి వాడికి పని చేసి పెట్టి, ఈయనకి రాగానే ఈయనకి భోజనం పెట్టి చక్కగా అయినా తిన్నాక కలిసి పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న లేచి ఆయనకు కావాల్సిన ఇట్స్ హ్యూమన్ సహజమైన కోరికలు. హౌస్ వైఫ్ రోల్. ఐఎమ్ ఎ గుడ్ డాటర్, గుడ్ ఫ్రెండ్, గుడ్ ఫిలాసఫర్ సమ్ టైమ్స్, బట్ నాట్ గుడ్ వైఫ్. మీరు గుడ్ వైఫ్ కాలేకపోయారు. పిల్లల్ని కంటేనే కదా గుడ్ వైఫ్ అవుతాం. పిల్లల్ని కనలేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఎ గుడ్ వైఫ్. ఐ ఫీల్ ఇట్. ఐఎమ్ ఎ బెస్ట్ సిస్టర్ ఫర్ సో మెనీ బ్రదర్స్. ఐ డోంట్ నో హౌ మెనీ బ్రదర్స్ ఐ హ్యావ్. లైక్ బయట సొసైటీకి మొన్న నేను ఒక బ్రిటిష్ ఎంబసీ వాళ్ళ మీటింగ్కి వెళ్తే చంద్రముఖి అక్కనే రాశారు ఇక్కడ బంజారా హిల్స్లో. వెళ్తే చంద్రముఖి అక్క అని రాశారు. అండ్ సమ్ గర్ల్ కేమ్, యువర్ కంప్లీట్ నేమ్ ఈజ్ చంద్రముఖి అక్క రైట్ అంటే, నో, చంద్రముఖి ఈజ్ మై నేమ్ యాక్చువల్లీ, అక్క ద మీనింగ్ ఈజ్ సిస్టర్. ఓ ఐఎమ్ సారీ అనింది. అంటే నాకు ఆ ట్యాగ్ లైన్ చంద్రముఖి అక్క, విచ్ ఐ లవ్. ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్స్ వీటి మీద పోరాడారు, మీరు సోషల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఎన్ని దేశాలు తిరిగాను? ఒక 4. ఏవేంటి? ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యుఎస్. ఆస్ట్రేలియా, కెనడా, యూకే. మీరు చాలా పవర్ఫుల్ ట్రాన్స్జెండర్. అంటే ఏం లేదండి, పాస్పోర్ట్ వస్తే మా గురించి మాట్లాడుకోవడానికి మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ రిప్రజెంట్ ఇండియా. పాస్పోర్ట్ తేలికనే వచ్చిందా మీకు? నాకు ఈజీగానే వచ్చింది, బికాజ్ ఐమ్ వెరీ టాకిటివ్ అండ్ నేను పోరాడి తెచ్చుకున్నా. ఏది తెచ్చుకున్నా పోరాడే తెచ్చుకున్నా. పోరాటం అలా ఏమున్నాయి చంద్రముఖికి గోల్స్ అంటే? గోల్స్ అంటే వాంట్ టు బీ ఏ టాప్ ఆఫ్ ద పిరమిడ్ ఆల్వేస్. లైక్ కోర్టు సంపాదించాలని ఏం లేదు, కానీ మనం ఎక్కడుంటే మనకు న్యాయం జరుగుతుందనే ప్లేస్ ఒకటి ఉండాలి ఎప్పుడైనా ట్రాన్స్ కమ్యూనిటీకి అనుకుంటా. సో అట్లా అని. బట్ నాకు గోల్స్ ఏం లేదు. ఐ వాంట్ టు యాక్ట్ విత్ నాగార్జున గారు అంతే, ఇంకేం లేదు. నాగార్జున గారి సినిమాలో నేను నాగార్జున గారి పక్కన ఉండాలని. దట్స్ మేబీ ఇది కోరిక, స్వార్థము రెండు నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు బీ. అండ్ ఐ వాంట్ టు డైరెక్ట్ మూవీ ఇన్ 2021. ఐ బీన్ వర్కింగ్ హార్డ్, వర్క్ చేస్తున్నా. ప్రణాళిక ఏమైనా ఉందా నాగార్జున గారితో నటించడానికి? ఆల్రెడీ ఇప్పుడు మూవీస్లో ఉన్నారు కాబట్టి. అంటే ఒకటండి, మనం అడిగితే వచ్చేది నిలబడదు, మనం అడగకుండా వచ్చింది ఏదైనా మన లైఫ్లో నిలబడుతుంది. నేను ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, డాన్సర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. మొన్న ఇంటర్నేషనల్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేశాను, హైదరాబాద్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో డాన్స్ చేశాను, స్టిల్ ఆర్ గోయింగ్ ఆన్. నేను ఇక్కడ నాకు వర్క్ ఇస్తే దాన్ని చేయడం కోసం చాలా కష్టపడతా. ఎంత కష్టపడతా అంటే రాత్రంతా నిద్రపోకుండా పర్లేదు కానీ పని అయిపోవాలి. మీకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత కాలం ఉన్న రిమైనింగ్ దేనికోసం అంటే మీరు ఏం చెప్తారు? మీకోసమా, ట్రాన్స్జెండర్స్ కోసమా, లేకపోతే హ్యూమానిటీ కోసమా? ఈ మూడిట్లో దేనికోసం ఎక్కువ? అంటే ట్రాన్స్జెండర్స్ కోసం, బికాస్ ఐఎమ్ ఆల్సో ట్రాన్స్జెండర్. నాకు అక్కడ స్వార్థం ఉంది. అండ్ నెక్స్ట్ ఏ రోజైతే ట్రాన్స్జెండర్స్ కోసం మనం పనిచేయడం స్టార్ట్ చేస్తూ ఇప్పటికైతే నేను ట్రాన్స్జెండర్స్ కోసమే పనిచేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ట్రాన్స్జెండర్స్ కోసమే పనిచేయాలంటే ట్రాన్స్జెండర్స్లో మార్పు రావాలి. ఈ మాఫియాలు, ఈ కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మూతపడిపోయి ఎవరి పేరెంట్స్తో ఆ ట్రాన్స్ పిల్లవాడు బతికితే ఆ రోజు నేను పనిచేయడం ఆపేస్తాను. ఓకే, ట్రాన్స్జెండర్స్ కోసం పనిచేయడం ఆపేస్తారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ గా పుట్టిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పుట్టి అక్కడే చదువుకుంటూ. అప్పుడు ఒకటి గమనించండి, నేను రోడ్డు మీద వెళ్తుంటే మా అన్నయ్య నాకు సెక్యూరిటీ ఉంటాడు కదా, ఎవరైనా ఏమనంటే ఏమ్రా మా చెల్లెని ఏమంటున్నావు అని అడిగే ఒక అన్న ఉండాలి, ఉంటాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల ఏమి అనకూడదు. ఏమంటారు ఇంకా మా తల్లిదండ్రులే ఒప్పుకునే చుట్టుపక్కల అనడానికి ఏమి ఉండదు, ఎందుకంటే అవేర్నెస్ అయిపోయి ఉంటుంది. కాబట్టి
ఒక ధైర్యం. అప్పుడు ఏ కొనకిస్కా గొట్టంగాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ కూడా ఉండదు. లిటరలీ చెప్తున్నా, వెన్ దెర్ ఆర్ నో వన్ ఇన్ అవర్ లైఫ్, దట్ టైమ్ వీ నీడ్ సమ్ స్పేస్ ఫర్ సమ్ పర్సన్. ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ విత్ మీ, మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఎవ్రీవన్ ఆర్ విత్ మీ, ఎవరితో పని లేదు. పెద్దవాళ్ళు చెప్పిన సమయతే ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు కదా, అట్లా. ఇంట్లోనే సహకారం దొరికితే సమాజంలో ఆటోమేటిక్గా చెప్పాలి. మీ పిల్లలు ట్రాన్స్జెండర్ అని తెలిసి మీరు రోడ్డు మీద పడేసిన, వాళ్ళకి ఎటువంటి విద్యా బుద్ధులు చెప్పకపోయినా మీకు చట్టపరంగా మీకు శిక్షలు పడతాయని ఒక చట్టం ఒకటి వచ్చిందా? ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటారు అండ్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటారు, ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ అవుతారు. లిటరలీ ఇఫ్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆల్సో, ఎవడో ఒక ఉదార్థ హృదయం ఉన్నవాడు చేసుకోకపోతాడా? అందంగా ఉంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎందుకు చేసుకోరండి? మా చేసుకుంటారు. అసలే ఆడపిల్లలు తక్కువ అయిపోయారు సొసైటీలో. సరోగసి చేయించుకొని ఒక పిల్లల్ని కంటాము అంతే. ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆ పిల్లకి పెళ్లి చేస్తాం, ఆ పిల్లల్ని కంటది. అబ్బాయి పుడితే అబ్బాయికి చేస్తాం. సో ఒకటి మనం ఎప్పుడైనా ఒక రౌండ్గా ఊహించుకుంటే, ఒక స్ట్రైట్గా ఊహించుకుంటే మనం పోతూనే ఉంటాం, మన మీద అన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి థింక్ లిటిల్ బిట్ అట్లా అని. ఆశాజనకంగా ఉంది మీ సంకల్పం, ఖచ్చితంగా నెరవేరాలని పీపుల్ మీడియా తెలుగు కోరుకుంటోంది. మీ తెర వెనక మీ కష్టాలని, మీ యొక్క కన్నీటి గాథల్ని తట్టి లేపటానికి పీపుల్ మీడియా తెలుగు ప్రయత్నించింది. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ పీపుల్ మీడియా తెలుగు. సో ఇంకా మీరేదైతే అవేర్నెస్కి ఒక రక్షణ కవచంలాగా ట్రాన్స్జెండర్కి ఉండాలని, ఒక ఆత్మగౌరవం కూడా ప్రభుత్వాల నుంచి, సమాజం నుంచి కోరుకుంటున్నారు, అవన్నీ నెరవేరాలని పీపుల్ మీడియా తెలుగు కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తన చేతిలో లేని కారణంగా ట్రాన్స్జెండర్గా పుట్టడం వాళ్ళ తప్పు కాదని సమాజం, అదేవిధంగా ప్రభుత్వం గుర్తించి వాళ్ళను కూడా మనుషులుగా గుర్తించాలని, వారికి కూడా అన్ని అవేర్నెస్ కల్పించడమే కాకుండా అన్నిట్లో కూడా శిక్షణా తరగతులు నిర్వహించటము, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా పనులు నేర్పించి పనులు చేసే ఒక ఉద్యోగాలు కల్పిస్తే ఖచ్చితంగా ఆడ మగతో పాటు ట్రాన్స్జెండర్ మూడవ జెండర్గా ఉంటుంది అని చెప్తున్న చంద్రముఖితో ముఖాముఖి ఇప్పటివరకు చూసాం. చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా తెలుగు. For more interesting videos and updates, please subscribe to our channel.